నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జయ శ్రీరామ. శ్రీమద్భాగవతం ఇహపరాలు రెండు ఇచ్చేటటువంటి ఒక గొప్ప గ్రంథం. ముందు ఈ లోకంలో భక్తి ఉంటే ఆ తర్వాత ముక్తి గురించి ఆలోచిస్తాం కనుక ఈ పారాయణ చేసేవాళ్ళకి, పురాణ ప్రవచనం వినేవారికి ఐహిక సుఖాలిచ్చి అనంతరం నా సన్నిధానానికి తీసుకువెడతాను అని పరమాత్మ అన్నాడు. సత్యనారాయణ వ్రతకల్పన ఏమనుంటుంది? ఇహలోకే సుఖం భుక్త్వా అంతే సత్యపురం యయౌ. ఈ లోకంలో సుఖాన్ని అనుభవించి అప్పుడు శరీరం విడిచాక వైకుంఠానికి వెళ్ళాడు అని ఉంటుంది. ఇహం సరిగ్గా లేకపోతే ఇంక పరం గురించి ఏం ఆలోచిస్తాం? అందుకని భగవంతుడు కరుణాస్వరూపుడు కనుక శ్రద్ధతో భక్తితో ఈ భాగవతాన్ని పారాయణ చేసిన, అందులో ఉన్న కథలను శ్రవణం చేసిన వారికి ముందు కోరిన కోరికలు తీరుస్తాడు. ఒక గొప్ప పని చెయ్యాలి. ఆ పని చేయాలంటే దానికి ధనం కావాలి. ఆ ధనం లేకపోతే వాడు యాచన చేసో కష్టపడో ఆ పని చేస్తే పరమాత్మకి సంతృప్తి ఉండదు. అందుకని ఏం చేస్తాడనమాట, ఈతడు నా భక్తుడు ఎంతో కష్టపడి పని చేస్తున్నాడు, దానికి కావలసినటువంటి శక్తియుక్తులు ఇద్దాము అనుకుంటాడు. అందుకనే పూర్వకాలంలో భాగవత సప్తాహం చేసిన వాళ్ళందరూ అంతో ఎంతో ముందు సుఖం పొందిన తర్వాతే ముక్తి పొందారు. కొన్ని పరీక్షలు ఉంటాయి. మంచి పనులు చేసేవాళ్ళని పరీక్షించకపోతే చెడ్డవాళ్ళని ఎలా పరీక్షిస్తాడు? అది సాధన కనుక ఆ సాధనలో ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా విద్యని అభ్యసించాలంటే ఆ చదువుకునేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడండి. మీరంతా ఒకేసారి హఠాత్తుగా ఈ అమెరికా ఏం రాలేదు. ముందు మెరికలు. ఆ మెరికలు అవ్వాలంటే చింత మెరికలతో పిల్లల్ని బాధినట్టు బాధేశారు ఆ రోజుల్లో మిమ్మల్ని. ఎన్నో కష్టాలు పట్టాక ఇక్కడికి అమెరికా వచ్చారు. అంటే అక్కడున్న మెరికలు అంతా ఇక్కడికి వచ్చారు కనుక అమెరికా అని పేరు దీనికి వచ్చింది. అమెరికా అంటే అదనమాట. అక్కడున్న మెరికలు అంతా ఇక్కడ చేరారు. బొద్దింకలు అక్కడ ఏడిసాయి. ఆ బొద్దింకల మీద హిట్టు కొట్టడానికి మళ్ళీ మీ అందరూ కూడా సహకరించాల్సిందే అనుకోండి. దిక్మాల బొద్దింకలు దేని మీదన వాలే అంటే ఆహారం తినడానికి పనికిరాదు, అది మలమూత్రాల నుంచి పుడతాయి కదా. మీరంతా హాయిగా ఎంతో కష్టపడి నానాయాతన పడి దేశాన్ని నిలబెడుతూ ఏ దేశంలో ఉంటే ఆ దేశమే మీ దేశంగా భావించి పెద్దల ఆదేశం పాటిస్తూ సుఖంగా ఉంటే, కష్టాలు పడి సుఖం అనుభవిస్తూ ఉంటే వాళ్ళు ఉన్నదాన్ని మలమూత్రాలుగా మార్చాలని, అనారోగ్యంగా మార్చాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళ యొక్క చరిత్ర ఆదర్శం. 18,000 శ్లోకాలతో వేదవ్యాసుడు శ్రీమద్భాగవతాన్ని రచించి అందించాడు. 18,000 సంఖ్య కలిగినవి ఆ శ్లోకాలు అన్నమాట. కలిపితే 18 కలిపితే ఎంత అవుతుంది? 9. ఎప్పుడైనా భారతం, భాగవతం వీటిల్లో ఉన్న శ్లోకాల సంఖ్య మళ్ళీ టోటల్ 9 అవుతుంది. 9కు సుఖం ఉంది. 9ని దేనితో గుణించినా వచ్చే సంఖ్య మళ్ళీ కలిపితే 9 అవుతుంది. 9 ఒకట్లు 9, 9 2 18, కలపండి మళ్ళీ 1 ఉంది 9. 9 3 27 కలిపితే మళ్ళీ 9, 9 4 36 కలిపితే మళ్ళీ 9. దాన్ని దేంతో గుణించినా వచ్చే సంఖ్య మళ్ళీ కలిపితే 9 అవుతుంది. 9కి ఏది కలిపినా అది మళ్ళీ ఆ సంఖ్యే. 9కి 5 కలపండి, 9 5 14, మళ్ళీ టోటల్ 5. 9కి 3 కలపండి, 9 3 12 కలిపితే మళ్ళీ 3. అంటే 9 దేనితో గుణించినా తన సంఖ్య 9గా మారుస్తుంది. దాన్ని దేనికి కలిపినా ఆ కలిపిన వాడు ఎవడో వాడి సంఖ్య వస్తుంది. అంత ఉత్తమమైన ఉదాత్తమైన ఒక అద్భుతమైన సంఖ్య 9. అందుకే భారతంలో ఏది చూడండి అన్నీ 18 సంఖ్య, టోటల్ కలిపితే 9. 18 పర్వాలు, 18 రోజులు యుద్ధం, అందులో భగవద్గీత 18 అధ్యాయములు. ఈ విధంగా సమస్తం 18. భాగవతంలో శ్లోకాలు కూడా 18. శ్రీమద్దేవి భాగవతం 18 కలిపితే మళ్ళీ 9. అన్నీ 18 అయితే ఒక్క పారాయణకి మాత్రం 7 రోజులు మాత్రమే పెట్టాడు భగవంతుడు వేదవ్యాసుడు. 7 రోజులు ఎందుకు పారాయణ పెట్టాడంటే
మానవుడు పుట్టి చచ్చేది 7 రోజుల లోపలే. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 7 రోజులు తప్ప ఇంకా 8వ రోజు లేదు. రాహుకేతువుల వారాలు లేవు, అవన్నీ శనివారంలో కొట్టుకుపోయాయి. అంచేత ఎవడు పుట్టినా భానువారం మొదలుకొని మందవారం వరకు ఆ 7 రోజుల్లోనే పుట్టాలి, 7 రోజుల్లోనే పోవాలి. ఏదైనా సప్త సంఖ్యతో నడుస్తున్నది. వారములు 7. మన శరీరంలో ధాతువులు సప్తధాతువులు 7 ధాతువులే ఉంటాయి. అందువల్ల వీటిని దృష్టిలో పెట్టుకుని సప్త దివసములలో అంటే 7 రోజులలో పారాయణ చేసే ఒక క్రమాన్ని పెట్టాడు ఆయన. ఈ రోజుకి ఇంత పారాయణ చేయవలెను. మొత్తం 12 స్కంధాలు, 18,000 శ్లోకాలు. వాటిని 7 రోజుల్లో పారాయణ చేసిన తర్వాత గోత్రనామాలు ఇచ్చి పారాయణ చేసుకున్న పుణ్యాత్ములు వీలాంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఫల సమర్పణ చేసే విధానం భాగవత సప్తాహము. ఈ సప్తాహం వల్ల లాభం ఏమిటి అంటే, ముందు మానసిక దార్ఢ్యం కలుగుతుంది. మనుషుల్లో చాలామంది పిరికి వాళ్ళు అయ్యి ఉంటారట. ఏదో సమయంలో భీతి పొందుతూనే ఉంటారు. పైకి మేకపోతు గంభీరం అని ఒకటి ఉంటుందిలేండి. మేకపోతుని చూసారా, గెడ్డం పెట్టుకుని కళ్ళు పెట్టుకుని కొమ్ములతో చూడడానికి భయంకరంగా ఉంటుంది. గట్టిగా పులి అంటే పారిపోతుంది. ఉట్టి పిరికితనం పాపం మేకపోతుంది. అందుకని మేకపోతు ముఖం చూస్తే గంభీరంగా ఉంటుంది, ఉట్టి పిరికిది. అలాగే మనుషులు కొంతమంది చూస్తే ఇంత వాయించి పొట్టతో టీవీగా కనపడతారు. నోరిప్పమంటే హడల్. స్టేజీ దగ్గరికి వచ్చి ఒక్క ముక్క మాట్లాడమనండి, కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఇంట్లో పెళ్ళాం మీద బిడ్డల మీద అరవగలరు మళ్ళీ. అక్కడ మాత్రం సింహం. అందుకని నా చిన్నప్పుడు ఎప్పుడో 1986లో పద్యం రాశాను. ఏమని? ఎంట పిల్లి బయట బెబ్బులి ఎంటను గెలిచి కాని రచ్చ గెలువనుగుని పెద్దలు ఎంతోమంది దద్దమ్మలింటను వినుతశీల సద్మ వినుర పద్మ అని. మీలాంటి ఉత్తముల గురించి రాయలేదులండి. అమ్మ బాబాయ్, మీ గురించి ఏదైనా అంటే ఆ పాకిస్తాన్ వాళ్ళకి కళ్ళు బావు, తురకాళ్ళందరికీ కళ్ళు బావు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, సహజంగా చూడడానికేమో అలా గంభీరంగా ఉంటారు, లోపల పిరికితనం ఉంటుంది. ఈ పిరికితనం వల్లే చాలా పనులు అవ్వవు. మొగమోటము ఒక దరిద్రం అన్నారు. ఏమన్నారు? మొగమోటం పెద్ద దరిద్రం అంట. మొగమోట దరిద్రత్వమునకు నుగి బొత్తయ్యన్ అని అనంతుడు భోజరాజీయం అనే కావ్యంలో రాశాడు. ఒక్కొక్క సమయంలో అవతలవాడు ఏం చెప్పినా మన మనస్సులో ఉన్నది చెప్పలేక మొగమాట పడితే దానివల్ల దరిద్రత్వం పట్టుకుంటుంది. దానికి తగిన ఫలితం అనుభవిస్తాం. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఏం చెప్పాలన్నమాట, వద్దండి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాలి. అన్నిటికీ తలూపేసి అన్నం తింటావా? అలాగేనండి. అన్నం తినవా? అలాగేనండి. ఇంతకీ వీడు దేనికి అవునంటున్నాడో కాదంటున్నాడో తెలియదు అనమాట. ఈ మొగమోటము పిరికితనము మనిషిని పాడు చేస్తాయి. ఇవి తొలగించుకోవాలంటే ముందు మనస్సు ఎలా ఉండాలి? దృఢత్వం పొందాలి. వివేకానందుడు ఉన్నాడు, ఉక్కు కండరాలు, ఉక్కు నరాలు, ఉక్కు మనస్సు ఉండాలన్నా. ఇది భాగవతంలోనే చెప్పారు. ఈ దృఢమైన మనస్సుతో ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చగలిగే శక్తిని పొందడానికి భాగవత సప్తాహం ఉపయోగపడుతుంది. భాగవతాన్ని 7 రోజులు మన పేరు మీదుగా పారాయణ చేయించుకున్నా, స్వయంగా మనం చేసుకునే శక్తి ఉంటే, శ్లోకాలు తప్పు లేకుండా చదవగలిగే శక్తి ఉంటే మనం పారాయణ చేసుకున్నా, అటువంటి వారికి ముందు మనోబలం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనోబలం వల్ల పిరికితనం తొలగుతుంది కనుక క్రమంగా శరీరాన్ని కూడా వ్యాయామంతో దృఢతరం చేసుకోగలుగుతాడు. శారీరక మానసిక బలములు ఉన్నటువంటి వాడు ఈ లోకంలో అనుకున్న పనులు నెరవేర్చుకుని ఆ తర్వాత మోక్షం కూడా పొందగలుగుతాడు. ఇవి లేనివాడు పిరికితనంతో సర్వనాశనం అయిపోతాడు. అందుకని వీటిని పొందడానికి భాగవతాన్ని చదవాలి. చదవడమే కాక అందులో ఉన్న కథలు అర్థం చేసుకుంటే ఏ పాత్ర వల్ల ఏ లాభమో మనకి తెలిసిపోతుంది. పూర్వం భరతుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన పేరు మీదుగా మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది తప్ప శకుంతల కొడుకు దుష్యంతుడి కొడుకు భరతుడి వల్ల కాదు. శకుంతల దుష్యంతుల కుమారుడు ఈ చంద్రవంశంలో పుట్టిన భరతుడు. ఎంత పూర్వమే ఎప్పుడో స్వయంభూమనువు కాలంలోనే ఒక భరతుడు ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. మొత్తం సప్తద్వీపములతో కూడిన భూమండలం అంతా పరిపాలించాడు. ఆయన త్యాగం, ఆయన దాతృత్వం, ఆయన భక్తి, ఆయన శ్రద్ధకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు నీ పేరు మీదుగా అజనాభము అని పిలువబడేటటువంటి భారతదేశమునకు భరతవర్షం, భరతదేశం అని పేరు వస్తుంది అన్నాడు. అంత పూర్వం భారతదేశం పేరు అజనాభం, అంటే బ్రహ్మదేవుడి యొక్క బొడ్డు. బ్రహ్మదేవుడి పేరు మీదుగా పిలువబడేది అది.
అది కాస్త భరతవర్షం, భారతదేశం అయ్యింది. ఈ భరతుడు కొంతకాలం పరిపాలన చేశాక తన కొడుక్కి రాజ్య పరిపాలన ఇచ్చేసి, ఎంతకాలం పరిపాలించినా ఏమున్నాయి సుఖాలు, ఇక వైరాగ్యం పొందుదాం, భగవంతుడి సన్నిధానానికి పోదాం అనిపించింది. కొంతమంది యావజ్జీవితం ముసలితనం చచ్చిపోయినా మంచం మీద పడి తీసుకు వస్తారు తప్ప వాడికి వైరాగ్యం రాదు. హాయిగా పద్మాగర్ గారితో తీర్థయాత్రలు కడదాం, పురాణం విందాం అనిపించదు అనమాట. వాడు బతుకంతా ఉద్యోగం, భోగాలు, బెత్తడి గొట్లు కట్టుకుని తిరుగుతుంటారే చక్కగా. వాళ్ళతో కలిసి బారు దేఖో, హజారు బారు దేఖో అని ఆ బారుల్లో తిరిగి, ఆ బారుల్లో ఉన్న బాగా కాస్త బీగా మార్చి అది పుచ్చుకొని చెందులేసి చివరికి వస్తూ ఉంటారు. ఈయనకి వైరాగ్యం కలిగిందంటో. అది కలగడం ఎంత అదృష్టం అండి. అంటాం కానీ వైరాగ్యం రాదు. ఈ మధ్యన ఒక ఆయన అడిగామండి, 70 ఏళ్ళు వచ్చాయి ఆయనకి. ఏమండి ఇప్పటికైనా వైరాగ్యం కలిగిందా అంటే, వైరాగ్యం కలకపోతే ఏం చేస్తుందంటే, ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారు అన్నాడు. అంటే ఈ వయసులో పిల్లని ఇవ్వరు కాబట్టి పెళ్లి చేసుకోవట్టు, కానీ ఇస్తానంటే వాళ్ళు ఆయనకు హుషారే. పైకి అలా కబుర్లు చెప్తారు కానీ, జుట్టంతా ఊడిపోయి అలా పొట్ట వచ్చేసినా 70 ఏళ్ళు వచ్చేసినా సరే ఎక్కడైనా ఓ మంచి సంబంధం వస్తే చేసుకోవాలని లోపల అనిపిస్తోంది, కానీ పాపం నాకెవరు ఇస్తారండి అన్నాడు. కర్మ, అదొక యోగం. అందులో వైరాగ్యం అంత తేలిగ్గా రమ్మన్నారు. అది భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపుబలం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే కలమయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవా భయం అని భర్తృహరి సుభాషితాల్లో రాశాడు. విక్రమార్కుడి ఆస్థాన విద్వాంసుడు భర్తృహరి యొక్క శ్లోకం ఇది. మానవుడు నేను బాగా అందంగా ఉన్నాను అనుకున్నాడు అనుకోండి, ఆ అందం ఎంతకాలం ఉంటుంది? రూపే జరాయా భయం, రూపమునకు ముసలితనం అనే భయం ఉన్నది. ముసలితనం రాగానే అంత అందగాడైనా పాడైపోతాడు పాపం. ఎక్కడో అలాంటి పక్కన పెట్టండి. ఎప్పుడు చూసినా మీరు 16 ఏళ్ళ కుర్రాళ్ళగా అందంగా ఉన్నారని అందరూ పొగుడుతూ ఉంటే ఆనందంతో ఎగిరి గంతులేద్దాం అనిపించింది, కానీ బాగుండదని అయిపోయారు. కానీ మిగతా వాళ్ళు అందరూ చూస్తాడు పాపం, ఆయన ఎలా అయిపోయాడు అప్పుడే, జుట్టు ఊడిపోయి రంగు మారిపోతుంది, రూపంలో మార్పులు వస్తాయి. అంటే వయస్సు వస్తే రూపం మారిపోతుంది. కాబట్టి అందగాడికి ముసలితనం భయం ఉన్నది. భోగాలు ఎక్కువ అనుభవిస్తే రోగాలు వస్తాయి. నడవడు, మంచం మీదే పడుకుంటాడు, ఎప్పుడు కూర్చుంటాడు, కారులో తిరుగుతాడు, ఎక్కడ వ్యాయామం ఉండదు, వాకింగ్ ఉండదు, టాకింగే తప్ప. అప్పుడు ఏమవుతుంది? భోగాలు ఎక్కువ అనుభవించి శరీరాన్ని వ్యాయామంతో కష్టపెట్టకపోతే వాడికి రోగాలు వచ్చి పడతాయి. కాబట్టి భోగం ఎక్కువైతే రోగం వస్తుంది. మంచి గుణవంతునికి నీచుడి వల్ల భయం ఉన్నది. డబ్బు ఎక్కువైతే విత్తే నృపాలాద్భయం, గవర్నమెంట్ భయం, ట్యాక్స్ లాగేస్తుంది. ఎప్పుడు నోటీసులు పంపుతుందో తెలియదు. పాపం మాకు తెలుసున్న ఒక ఆయనకి గవర్నమెంట్ పంపింది, అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నాడు ఆయన. ఒకేసారి 5 లక్షలు 2 లక్షలు ట్యాక్స్ కట్టమని పంపితే అడిగిపోయి నాకు వచ్చింది ఇంత, ఇవన్నీనేమో పాలసీలు కట్టడానికి నాకు వచ్చిన డబ్బులు అని తన పాలసీ బయట పెట్టేసరికి ఆయనకి తల ప్రాణం తోకలేదు కనుక కాళ్ళకు వచ్చింది. కాబట్టి డబ్బు ఎక్కువైతే గవర్నమెంట్ భయం, ప్రభువుల యొక్క భయం ఉంటుంది. శాస్త్రములలో పండితుడికి ఎత్తకంటే పండితుడొచ్చి వాదిస్తాడు, నువ్వు చెప్పింది తప్పంటాడేమోననే భయం. బలవంతునికి శత్రువు వల్ల భయం. మంచి అభిమానికి నేను ఎవరి దగ్గర చెయ్యి చాచను అందామా అంటే ఉద్యోగం పోయి దారిద్ర్యం వచ్చి అడుక్కోవాల్సిన కర్మ వస్తుందేమో. ఎప్పుడైనా చూడండి, అభిమానికి దైన్య భయం ఉంటుందిట. నేను ఎవరి దగ్గర చెయ్యి చాచనండి, నేను ఎవరిని అడగనండి, నేను టీవీగా ఉందామంటే ఎంతకాలం ఉంటాడు డబ్బు లేకపోతే. అప్పుడు పాపం ఏమండి అన్నీ పోయేయండి, కాస్త ఏదైనా మంచి ఉద్యోగం చూసి పెట్టండి, లేక డబ్బు ఇచ్చి పెట్టండి, అన్నం పెట్టండి అనాల్సిన కర్మ వస్తుంది. అందుకని అభిమానికి దైన్య భయం. ఇక అన్నిటికంటే పెద్ద భయం కాయే కృతాంతాద్భయం, శరీరమునకు యముడి భయం. ఈ శరీరానికి పెద్ద భయం యమధర్మరాజు భయం. మనం హాయిగా సుఖంగా చార్లెట్లో ఒక ఇల్లు, ర్యాలీలో ఒక కొంప, అట్లాంటాలో ఒక కొంప, ఇలా అన్ని చోట్ల కనుక్కుని అక్కడ ఎక్కడ గడుపుదాం అనుకున్న సమయానికి యమధర్మరాజు గారు వచ్చి పిలుస్తాడు. పిలిచేటప్పుడు చెప్పడండి వీడు మొహం తగలయ్య, ఫెడెక్స్ లాగా వచ్చి తలుపు తట్టి అందులో వేయడు, టక్కన పట్టుకుపోతాడు. ఏముండో వీలునామా రాయలేదు, ఇంకా నాకు వీలు లేదు, మా ఇంట్లో మా అమ్మాయి ఉంది మా అబ్బాయి ఉంది అని వాళ్ళకి ఇద్దామని చెబుదాం అనుకునేలో పట్టుకుపోతాడు. ఇవి ఏమైపోయి వాడికి తెలియదు.
ఓ పిచ్చాడు అలాగే చేశాడండి ఈ మధ్యన. బోల్డు డబ్బు సంపాదించి పెళ్ళానికి చెప్పకుండా ఏమీ చెప్పకుండా నీకెందుకే నీ మొహం తగలయ్యా అని అవన్నీ దాచాడు. ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ డబ్బు ఏమైందో తెలియదు. పోనీ ఆ చచ్చిపోయేవాడు ముందు నాకైనా చెప్పొచ్చు నన్ను నమ్మడం, మిమ్మల్ని నమ్మడం. వాళ్ళ పిల్లలకి ఇవ్వలేదు, పోయాడు పాపం. ఇప్పుడు ఏమైపోయింది? మొత్తం గవర్నమెంట్ పాలైంది. కాబట్టి శరీరమునకు యమధర్మరాజు గారి భయం ఉన్నది. ఈ విధంగా సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. నరులకు ఈ భూలోకములో ఏ వస్తువు వల్లైనా భయం ఉన్నది. అన్ని వస్తువులు భయం తెచ్చిపెడతాయి. కానీ భయం లేనిదేమిటి? వైరాగ్యమేవా భయం. వైరాగ్యం ఏవ అభయం. అభయం అంటే భయం లేకుండుట. భగవంతుడు అభయం ఇచ్చాడంటే నీకు భయం లేకుండా చేశాడని అర్థం. ఒక్క వైరాగ్యమునకే భయం ఉండదు. ఏ కోరిక లేదు, వస్తు వ్యామోహం లేదు. ఓ గోచి మాత్రమే పెట్టుకుంటాడు. గోచి కూడా లేకపోతే మనకి పేచి, కానీ ఆయనకి ఏం ఇబ్బంది లేదు. దేని మీద వ్యామోహం లేదు. అలాంటి వాడికి భయమే ఉందండి. ప్లాట్ఫారం మీద గోచి పెట్టుకు పడుకున్నవాడు దూరికి ఎవడాడతాడు? పొరపాటున దాని దూరికి వెళ్ళడు. పైగా ఆ గోచి కూడా ఎప్పటిదట 30 ఏళ్ళుగా వాడేట. దాని తర్వాత వాడి కొడుక్కి ఇస్తాడు దాన్ని. అందువల్ల ఆ గోచి దగ్గరికి ఎవడాడతాడు? అందువల్ల అన్నిటికంటే సుఖమైనది భయము లేనిది వైరాగ్యము అని భావించి మహాత్ములు ఎప్పుడో ఒకప్పుడు విరక్తి చెంది అన్నీ విడిచిపెట్టి పూర్వకాలంలో అరణ్యాలలో తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టేవారు. ఈయన కూడా అలాగే అన్నీ విడిచి గండకీ నదీ తీరానికి వెళ్ళాడు. గండకి అంటే ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో ఉంది కదా, అది నేపాల్ నుంచి భూలోకానికి ప్రవహించి క్రమంగా భారతదేశంలోకి అడుగుపెడుతుంది. ఈ గండకీ నది శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనది. అందులోంచి వచ్చే రాళ్ళు సాలగ్రామములు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాయి. అటువంటి గండకీ తీరంలో ఒక చిన్న గుడిసె వేసుకుని రోజు గండకీలో స్నానం చేసి గుడిసె దగ్గర కూర్చుని జపం చేసుకుని కేవలం కందమూలాలు తినేవాడు. కొన్ని దుంపలు ఉంటాయి, భూమిలోంచి బయటకు వస్తాయి. ఆ కందమూలములు చాలా తీయగా ఉంటాయి. ఎంతో రుచి కలిగిన ఆ ఫలాలు తింటే ఆరోగ్యంగా ఉండేవారు. వండకుండా తినేయాలి అవి. మీలో నాతో పాటు అప్పుడప్పుడు యాత్రలకు వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. చిత్రకూట పర్వతం దగ్గర చూసారా, కందమూలాలను నమ్ముతాడు. అమరకంటక దగ్గర నమ్ముతాడు. ఇంత ముక్క చాలు. అది తింటే కొంత రుచి ఉంటుంది, లైట్గా నాలుక దురద పెడుతుంది. కానీ అది తింటే గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఏ విధమైన అనారోగ్యం ఉండదు. అవే తిని బతికేవారు పూర్వం. అంతేగాని పకోడీలు, అప్పడాలు, వడియాలు, అవేవో ఫ్రైడ్ రైసులు. ఆ ఫ్రైడ్ రైసులు తినడం వల్ల ఈ శరీరాలు తయారై. ఈ జంక్ ఫుడ్లు తింటే మనిషి శరీరమే నడవడానికి జంకుతోంది. అంత పూర్వం మనం కందమూలాలు తిన్నంతకాలం జంకు గొంకు లేకుండా తిరిగేవాళ్ళం అనమాట. గట్టిగా 4 అడుగులు నడవలేకపోతారు నాతోటి. నడవమంటే వాకింగ్కి వస్తారా, అలా మెల్లిగా నడుస్తాను. ఏమంటే ఎక్కువ స్పీడ్గా నడవకూడదండి డాక్టర్ చెప్పారట. డాక్టర్ చెప్పలేదు, వాడు మొహం చెప్పరా, నడవలేక. ఆ నాటకం ఏమో ఇలా చెప్పడం. కాబట్టి హాయిగా ఆరోగ్యంగా ఉండాలంటే కందమూలాలు లాంటివి కాస్త పచ్చి కూరగాయలు అప్పుడప్పుడైనా తింటూ రోజుకు ఒక 5 మైళ్ళు నడవండి, అంతకంటే ఎక్కువ. మీ ఇంటి దగ్గర నుంచి ఉపన్యాసానికి నడిచిరండి. నెక్స్ట్ ఇయర్కి మీరు నాలాగా హుషారుగా అందంగా ఉంటారు, చురుగ్గా ఉంటారు. లేకపోతే అలా ఉంటారు అని నేను చెప్పలేదండి, వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ నా మీద పడదు, గురువుగారు ఇలా అన్నారు చెప్పారు. ఇందువల్ల ఆయన రోజు హాయిగా జపతపాలు కందమూలాలు తింటూ జపం గడుపుతూ అన్ని కోరికలు విడిచిపెట్టున్నాడు. ఒకరోజు తెల్లవారుజామున లేచి గండకీ నదిలో స్నానానికి వెళ్ళాడు. చల్లని నీళ్లలో గండకిలో స్నానానికి వెళ్ళి స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేసి జపం చేసుకోబోతూ ఉండగా ఒక సింహం పెద్ద పెట్టున గాండ్రించింది, గర్జించింది. ఆ సింహం గర్జనకి అక్కడ ఒడ్డున ఆడుకుంటున్న జింకలు కంగారుపడి అటు ఇటు పరిగెత్తాయి. ఆ జింకల్లో ఒక ఆడలేడి ఉంది. అంటే ఇంగ్లీష్లో లేడీ కాదు, వాళ్ళు ఆడలేడి అంటే ఆడ అన్న లేడీ అన్న ఒకటే కదా నాకండి. లేడీ తెలుగు పదం అనమాట. పాపం ఆడుది ఒక లేడీ గర్భవతి ఉన్నదట. 9వ మాసంలోకో 5వ మాసంలోకో అడుగుపెట్టింది. లేడీలు ఎప్పుడు కంటాయో నాకు తెలియదులేండి, అడగాలి. అందుకని ఈ లేడీ పూర్ణ గర్భిణి సింహం గర్జనకి కంగారు పడి దూకింది. ఆ దూకడంలో దానికి పురుడు వచ్చేసింది. అందులోంచి పిల్ల దారిపోయింది. ఆ పిల్ల నీళ్లలో పడిపోయింది గండకీలో. పాప చచ్చిపోయింది. ఆ జింక పిల్ల అప్పుడే పుట్టిన పురిటి పిల్ల ఈయన అర్ఘ్యప్రదానం చేస్తున్న చేతుల దగ్గరకు వచ్చింది. ఈయన జాలిపడి కరుణాస్వరూపుడు గనక టక్కన ఆ పిల్లని తీసుకుని ఒట్టుకొచ్చాడు. జాగ్రత్తగా తుడిచాడు. విలవిల్లాడిపోతున్న దానికి ఆవు పాలు పెట్టాడు. ఆయన ఆశ్రమంలో ఆవులుండేవి. అందుకని ఆవు దగ్గరికి వెళ్ళి ఆ పాలు పితికి నోట్లో పోసాడు. దానికి ఆయువు ఉంది, బతికింది. ఆయువు ఉంటే
ఎక్కడున్నా బతుకుతాడు. ఆయువు లేకపోతే ఫ్యాన్ కింద పడి చచ్చిపోయాడు ఒకడు. అంత పెద్ద ఫ్యాను దాని కింద కూర్చున్నట్ట గాలి వెయ్యాలని. అందుకే కట్టేయమన్నాను, ఎందుకైనా మంచిది. ఆ తిరుగుతూ ఫ్యాన్ వచ్చి డామ్ అని వాడిని ఎత్తి మీద పడి చచ్చిపోయాడు పాపం. అలా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కర్మయోగం వల్ల. దీనికి ఆయువు ఉంది కనుక బతికింది. దాన్ని పెంచాడు ఈయన. ఇక్కడి నుంచి మొదలైంది దీని కర్మ. పెళ్ళాన్ని బిడ్డలని అన్నీ విడిచిపెట్టి హాయిగా ఆశ్రమం కట్టుకుని బతుకుతున్న ఈయనకి ఈ జింకపిల్ల రాగానే మొత్తం జపతపాలు అయిపోయి రోజు రామకోటి రాసుకుంటూ గదుల్లో కూర్చుని పొద్దున సాయంకాలంగా ఉన్నవాడు కాస్త నా బాబు అనే జింకపిల్లని పట్టుకోవడం. అది మగ జింకపిల్ల, అందుకని ప్రొఫెసర్ జింకారావు అని దానికి పేరెట్టి దానికి పాలు పోయడం, దువ్వడం, దాంతో ఆడుకోవడం, దాన్ని రైల్లో తీసుకెళ్ళడం, అప్పుడప్పుడు మోపెట్ లేకపోయినా ఏదో చిన్న బండి మీద కూర్చోబెట్టి అటు ఇటు తిప్పడం, దాన్ని స్కూల్కి తిప్పడం. అసలు పిల్లలు పోయారు, మనవలు పోయారు, దీని వెంటబడ్డాడు. కర్మ సరే. వైరాగ్యంతో ఉన్న ఈయనకి ఈ బంధం జంజాటం పట్టుకుంది. అది బాగా హుషారుగా అటు ఇటు పరిగెడుతుంటే ముచ్చటగా మురిసిపోయేవాడు. అప్పట్లో వాట్సాప్ లేదు కానీ ఉండుంటే దాంతో వీడియో కాల్ కూడా చేసేవాడు అనమాట. క్రమంగా పురాణములు పక్కన పడ్డాయి, జపం తగ్గిపోయింది, ఓం నమో భగవతే వాసుదేవాయ పోయింది. ఓ నా జింకపిల్ల అనేవాడు అనమాట. అహనా జింకయ్యంట, ఓహనా జింకయ్యంట అని పాటలు పాడుకున్నాడు. దానికి తిండి పెట్టేవాడు. దానికి కొంచెం వయస్సు వచ్చాక పరుగుత్తుకుంటూ అడవిలోకి వెళ్ళి కాసేపు రావడం ఆలస్యం అయితే, అయ్యో నా జింక ఏమైపోయిందో, అడవిలో ఏపులో సింహమో తోడేలో పొట్టలు పెట్టుకున్నాయేమో అని పాపం బెంగ పెట్టుకుని అది వచ్చేదాకా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాడు. అది వచ్చి రాగానే ఆనందంతో ఎగిరి గంతులు వేసేవాడు. 3.5 సంవత్సరముల పాటుట సంధ్యావందనం పోయింది, జపం పోయింది, తపస్సు పోయింది, సర్వము ఒక గొప్ప సామ్రాజ్యమును కూడా త్యాగం చేసి వైరాగ్యం పొందిన ఆయనకి ఈ పిచ్చి జంజాటం బంధం పట్టుకుంది. ఇదనమాట మానవుడికున్న పెద్ద మాయ. ఎటువంటి ఆశ్రమాలకు వెళ్ళండి, ఏ తపస్సు చేసుకుందామని పీఠాలకు పోండి, ఎక్కడో చోట ఏదో జంజాటం పూర్వజన్మకరం వల్ల పట్టుకుంటుంది. అందులోంచి బయటపడిన వాడే యోగి, వాడు నిజమైన విరాగి. అందులో వైరాగ్యం పొందడానికి కేవలం పీఠాలకి ఆశ్రమాలకి అడవులకి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు, మనస్సు కూడా అక్కడికి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందన్నమాట, నువ్వు ఎక్కడికి వెళ్ళు ఎవడో వాడు పట్టుకుంటాడు. నేను ఈ జంజాటం ఎలుగుబంటి పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది. సంసారాన్ని ఎలుగుబంటితో పోల్చారు. గోదావరికి పూర్వం వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో ఇంతంత చెట్లు కొట్టుకొచ్చేవి, పెద్ద పెద్ద చెట్లు అనమాట. గంధం చెట్లు, టేకు చెట్లు, మద్ది చెట్లు, ఇవన్నీ కొట్టుకొచ్చేవి. ఆ ఒడ్డున ఉన్న పల్లె వాళ్ళు ఏం చేసేవారు, నడుముకు మోకు కట్టుకుని ఆ మోకుతో పాటు ఈదుకుంటూ వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కొట్టుకొస్తున్న దానికి తాడు కట్టి మళ్ళీ ఒడ్డుకు ఈదుకొచ్చేవారు. వీడి తాడుతో పాటు ఆ చెట్టు కూడా వెనక్కి వచ్చేది. అప్పుడు ఆ చెట్లు అమ్ముకునేవారు. వాళ్ళు అదృష్టం కాబట్టి గంధం చెట్టు వస్తే బోల్డ్ డబ్బు వచ్చేది, టేకు చెట్టు వస్తే మంచి విలువైంది కనుక దాన్ని అమ్ముకుని సుఖంగా ఉండేవారు. ఓసారి అలాగే గోదావరికి వరద వచ్చినప్పుడు కొంతమంది పల్లెవాళ్ళు నడుముకి తాడు కట్టుకుని ఆ వరదల్లో ఈదుకుంటూ చెట్ల దగ్గరికి వెళ్ళారు. అందులో ఓ పల్లెవాడికి ఓ చెట్టు మీద వర్షాకాలంలో కప్పుకునే గొంగడి కూడా కనపడింది. అమ్మయ్య, గొంగడి కొనుక్కుందాం అనుకున్నాను, చలికాలంలో దుప్పట్లేక బాధపడుతున్నాం, నాకు చెట్టుతో పాటు గొంగడి కూడా దొరికిందిరా అని వెళ్ళి ఆ గొంగడిని పట్టుకోపోయాడు. అది కర్మగారి గొంగడి కాదు, ఎలుగుబంటి. ఓ ఎలుగుబంటి వరదలో కొట్టుకుపోతూ ఆ చెట్టును పట్టుకుంది. దూరం నుంచి చూస్తే గొంగళిలా కనపడింది. వీడు పట్టుకోగానే అని గట్టిగా పట్టేసింది 2 చేతులతో. ఎలుగుబంటి పట్టుకుంటే ఇంకా అందులోంచి బయటపడడం చాలా కష్టం. అందుకే పళ్ళు ఒక పట్టు అంటారు. అది గట్టిగా నొక్కేస్తూ ఉంటే వీడు ఉక్కిరి బిక్కిరి చచ్చిపోబోయాడు. ఈ మిగతా వాళ్ళు ఉంటారుగా ఈత కొడుతున్న వాళ్ళు అన్నారు, ఒరే గొంగళి కోసం చచ్చిపోతామేమిట్రా, దాన్ని వదిలేరా, వదిలేసి చెట్టు పుచ్చుకుపోరా అంటే, నేను దాన్ని వదిలేసా, అది నన్ను వదలట్లా అన్నట్ట. నేను దాన్ని వదిలాను, అది నన్ను వదలలేదన్నట్ట. అదన్నమాట సంసారం అంటే. మనం దాన్ని వదిలినా అది మనల్ని వదలదు, ఎలుగుబెట్టి పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది. అందులో లేకుండా వీరంతా మహానుభావులు కనుక గొంగడిని పట్టుకోవడానికి వెళ్ళి ఎలుగుబంటి చేతిలో ఇరుక్కుపోయిన వాళ్ళే కాకుండా సంసారం వదలాలి. మీరు మంచి వాళ్ళలాగే కనపడుతున్నారు. లేకపోతే సోమవారం నాడు ఉపన్యాసానికి వచ్చారంటే మీరు ఎంత గొప్పవాళ్ళండి, ఆదివారం వచ్చారంటే అర్థం ఉంది, శనివారం వచ్చారంటే అర్థం ఉంది. ఇక్కడ శని ఆదివారాలే శ్రీరామనవమి, అది ఏ వారం వచ్చినా శని ఆదివారాలే, అది ఉగాది, శని ఆదివారాలే ఫంక్షన్. అటువంటిది సోమవారం నాడు ఇంట్లో పనులన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారంటే
మీరు శిబి చక్రవర్తి కంటే బలి చక్రవర్తి కంటే గొప్ప దాతలు. వాళ్ళు డబ్బులు దానం చేశారు, మీరు టైం దానం చేశారు, కాలదానం చేశారు, చాలా గొప్పవాడు. కొట్టుకోండి చప్పట్లు మీకు. మరి మీకు నేనేం కొట్టను? అందువల్ల వైరాగ్యాన్ని పట్టుకుందాం అనుకున్నా ఏదో బంధం పట్టుకుంటుంది. ఆ పరీక్షలో నెక్కాలి. పాపం ఇది దురదృష్టవశాత్తు వ్యామోహంలో పడిపోయాడు. ఒక రోజున అనుకోకుండా మంచం మీద పడిపోయాడు. పాపం ముసలితనం వచ్చేసింది కాక ఆ జింక చర్మాల మీద పడుకుని చచ్చిపోయేటప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు, నేను చచ్చిపోతున్నా జింక ఏమైపోతుందో, అయ్యో నా జంకోయ్, నా జంకోయ్ అని జింక జింక లేడీ లేడీ అనుకుంటూ ప్రాణం విడిచిపెట్టేశాడు. అంత్యకాలంలో ఏది తలుచుకుంటే ఆ జన్మ వస్తుంది. మోక్షం పొందవలసిన ఈయన కర్మగాలి అంత్యకాలంలో జింకను తలుచుకోవటం వల్ల వెంటనే చచ్చి యమలోకానికి వెళ్లకుండానే వెంటనే తిరిగి జింక కడుపులో ప్రవేశించాడు. అందుకని భగవద్గీతలో ఏం చెప్పాడు? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం. అంత్యకాలంలో మాం ఏవ నన్ను మాత్రమే స్మరన్ స్మరిస్తూ కళేబరం ముక్త్వా శరీరం విడిచిపెట్టినవాడు అన్ని బంధాల నుంచి విముక్తి పొంది నా దగ్గరకు వస్తాడు. ఆయన అంత్యకాలంలో తలుచుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో భాగవతాన్ని సప్తాహ దీక్షతో పారాయణ చేయించుకోవాలి. అలాంటి వాడికి అంత్యకాలంలో కృష్ణనామస్మరణం చేసే యోగం వస్తుంది. పాపం సప్తాహం చేద్దామని వచ్చి ఈ జింక మోహంలో పడిపోయాడు. దాంతో జింక అని చచ్చిపోయి జింకై పుట్టాడు. కానీ పూర్వజన్మలో ఎంతో కాలం పాటు వాసుదేవ స్మరణం చేసిన పుణ్యం ఒకటి ఉందిగా, అందువల్ల ఏమైందనమాట పాపం ఈయనకి. ఆ జన్మలో నేను పూర్వం భరతుణ్ణి, నా పేరు మీదుగా భరతవర్షం ఏర్పాటు చేసిన వాడిని. కానీ దురదృష్టవశాత్తు జింకని తలుచుకొని చివరికి జింక జన్మెత్తానని గ్రహించి ఇంకా జన్మలో గిడ్డి తినడం మానేసి దొరికితే ఏవైనా కాసిన పాలు తల్లిపాలు తాగి బతకాలి గనక ఓం నమో భగవతే వాసుదేవాయ లోపల జపం చేశాడు. దాంతో 2 ఏళ్లకే శరీరం విడిచిపెట్టేశాడు. ఈసారి ఏం చేశాడనమాట, ఆ పాత బంధం వల్ల ఒక బ్రాహ్మణోత్తముడికి కొడుకుగా పుట్టాడు. ఆయనకి వరసగా 3 కొడుకుల తర్వాత 4వ కొడుకుగా పుట్టాడు. ఈయన మొదటి 3 కొడుకులు బాగా చదువుకున్నారు, వేదాలు చదువుకున్నారు, పురాణాలు చదువుకున్నారు, వ్యవసాయం చేయగలిగేవారు, అన్ని పనులు చేసేవారు. వీడు 4వ కొడుకుగా పుట్టాడు. చిన్నప్పటి నుంచి పూర్వజన్మ జ్ఞానం ఉండడం వల్ల ఈ జన్మలో అయినా జాగ్రత్తగా ఉందామని లోపలే భగవంతు స్మరణ చేసేవాడు. ఉపనయనం చేసినప్పుడు మంత్రం చెప్పమంటే నోటితో పలికేవాడు కాదు, ఒక్క ముక్క మాట్లాడేవాడు కాదు. అలా మోగవాళ్ళలాగా మౌనంగా ఉండేవాడు. ఎక్కువ మాట్లాడితే లేనిపోయిన ఇబ్బందులు వస్తున్నాయని. ఇదేదో ఆ జన్మలో ఉండుంటే బాగుండేది, ఈ జన్మలో ఇలా ఉన్నాడు. దాంతో తల్లి తండ్రి ఏమనుకున్నారు, వీడు బండ, చదువురాని మొద్దు, మూర్ఖుడు అనుకున్నారట. ఏమీ తినకపోయినా దృఢంగా ఉండేవాటండి వాడు, మంచి బలంగా ఉండేవాట. అందుకని ముద్దబ్బాయి బండబ్బాయి అని పేరెట్టారు. ఈ జన్మలో కూడా వాడిని భరతుడనే పిలిచారు. కాకపోతే వీడు జడుడిలా ఉండడం వల్ల జడభరతుడు అన్నారు. ఏమన్నారు వాడిని? జడభరతుడు. అసలు ఎవరితో మాట్లాడకుండా ఉండగా తండ్రి బెంగ పెట్టుకుని వీడు ఏమైపోతాడోనని పెద్దవాళ్ళని పిలిచి, ఒరే వాడు పిచ్చాడరా, వాడికి ఎంత అన్నం పెట్టి జాగ్రత్తగా చూడరా, ఎక్కువ ఏడిపించకండ్రా, పాపం మాటలు కూడా సరిగ్గా రావు అని ఆ తండ్రి పోయాడు. తల్లి పోయింది. ఐసర మధ్య తల్లి తండ్రి పోయారనుకుని అన్నలో వీడిని బాగా ఏడిపించారు. ఇంకా వదినలు అయితే చెప్పక్కర్లా, వాళ్ళ పెద్ద వదిన గారు అయితే చెప్పక్కర్లా. ఆ కుటుంబం అంతా నేనే ఉద్ధరించాను. ఉండే అబద్ధాలు ఇలా చెప్పేవాడు కొంతమంది ఉంటారు కొంపల్లో. అలా ఉద్ధరిస్తే వీడేమో సరిగ్గా చదవట్లేదు, వీడిని ఏదైనా పనిలో పెట్టండి అంది. వాడికి ఏ పని అప్పగించినా పాడు చేస్తున్నాడు. అందుకని ఏం చేశారు, వాళ్ళకి చార్లెట్లో 100 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం మొక్కజొన్న పొలమే. ఆ మొక్కజొన్న పొలాలు కాపలా కాయడానికి ఒక మంచి వేసి ఆ మంచి మీద కూర్చోబెట్టి సరిగ్గా కాపలా కాయకపోతే నీ సంగతి చూస్తామని బెదిరించేవారు. వీడికి రోజు అన్నం వండినప్పుడు అడుగున పూర్వం పెచ్చులని ఉండేవి. పూర్వం అన్నం తినేవారు కదండి మనుషులు మానవులు అన్నమే తినేవారు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు. ఇక్కడికి వచ్చాక అన్నీ మానేశారు. వాట్ ఈజ్ మెంట్ బై అన్నం అందో పిల్ల. నాకు మెంట్ బై అనగానే మెంటలు వచ్చింది. అంటే అన్నం కూడా తిరిగిట్లే, ఏవో పిజ్జాలు లజ్జాలు అవి తిని బొజ్జలు పెంచుకొని లజ్జ విడిచిపెట్టి తిరిగి వస్తారట కొంతమంది. మీరు ఇంకా అన్నం తింటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కనీసం నేను వచ్చినప్పుడైనా అన్నం పెడుతున్నారు, అది కొంత అదృష్టం.
ఓసారి మొదట్లో, ఇప్పుడు కాదు కానీ 2006లో, అంటే 20 ఏళ్ళు పూర్తి 21వ సంవత్సరంలో అడుగు పెట్టాం. 20 ఏళ్ల క్రితం అట్లాంటాలో ఒక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంట్లో నాకు వంకాయ కూర వేసి పెట్టింది ఆ ఇంటి ఆవిడ. చాలా బాగుందిలేండి, గుత్తి వంకాయ కూర, చాలా అద్భుతంగా ఉందమ్మా నీ వంట అన్నాను. ఆ తర్వాత శనివారం వంకాయ కూర వేసి పెట్టాక మళ్ళీ శనివారం వచ్చింది. ఆ ఇంట్లోనే మళ్ళీ వంకాయ కూర వేసి పెట్టింది. కిందటి వారం అంత బాగుంది, ఈ వారం ఎలా ఉంది ఏంటంటే, మీరు మరిని కిందటి వారము చేసిన ఆ వంకాయ కూరే ఫ్రిడ్జిలో నుంచి తీసి మళ్ళీ ఓవెన్లో వేడి చేసి పెట్టానుగా, ఇప్పుడు బాగా లేదా అంది. ఇలా తిప్పుకుంటూ, ఇదో విచిత్రమైన తెలుగు. కిందటి వారం కూర పెట్టింది, ఇంకా నేను అబ్రహాం లింకన్ నాటి కూర పెట్టింది కాదు. ఏం రుచిగా ఉంటుంది, రోజు వండుకుని తినలేక ఆ వండిన దాన్నే మళ్ళీ ఫ్రిడ్జ్లో మంచిగా అందులో చద్దన్నం పెట్టంటారు దాని. అందుకే అవి తింటే శరీరాలు పాడైపోక ఏమైపోతాయి, మరి విషం అది. అందువల్ల పాప వీడికి ఏం చేసేవారట, ఆ అడుగున అన్నం వండినప్పుడు గిన్నెల్లో మాడేవి పూర్వం అత్యవసరేసినప్పుడు. ఆ అడుగు మాడు పెచ్చులు కుడితిలో వేసినట్టుగా నీళ్లలో నానబెట్టి తర్వాణి అన్నంలాగా వాడికి పెట్టేవారు. కుళ్ళిపోయిన కూరలు, పాచిపోయిన వస్తువులు పెడుతూ ఉంటే, భగవంతుడు నాకు ఇదే ఇచ్చాడు అమృతం వస్తువు అని దాన్ని తినేసి ఏం చెబితే పని చేసేవాడు పాపం. అలా వాడికి మంచి మీద పడుకోబెట్టి రాత్రి లేదు పగలు లేదు ఇంటికి తీసుకెళ్లకుండా ఈ పాచిపోయిన అన్నాలు, కుడితి, అలా కోసి పారేసిన ఆనపకాయ ముక్కలు, పెచ్చులు ఇవన్నీ నానబెట్టి పెట్టేవారు పాపం. అన్నిటినీ ఆయన నిర్వికారంగా తిన్నాడు. ఎందుకో తెలుసా, ఒక్క పొరపాటుతో మళ్ళీ జన్మెత్తాను, ఈ జన్మలో ఏం పెట్టినా అదే అమృతం అనుకుంటాను, ఆ భగవంతుడే నాకు రక్ష అని వాసుదేవ వాసుదేవ అనుకుంటూ ఆ పాసిపోయినవే తింటూ బతికాడు పాపం. భగవంతుడు కరుణామూర్తి. నామస్మరణం చేసి ఆయన పిచ్చి పదార్థం తిన్నా ఈయనకి మాత్రం శక్తినే ఇచ్చేవాట. యోగం బాగున్నప్పుడు, భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు ఏమి తిన్నా శరీరానికి దృఢత్వం వస్తుంది. ఆయన దృఢంగానే ఉండేవాడు. ఒకరోజు నేను జరిగిందనమాట, ఈ పొలాన్ని ఆనుకుని కేకారణ్యం ఉన్నది. ఆ కేకారణ్యంలో ఒక దొంగల నాయకుడు ఉన్నాడు. ఆ దొంగల నాయకుడు అక్కడ ఉన్న కాళికామాతని కొలిచేవాడు. దొంగలు ఎక్కువ మంది అడవుల్లో గుళ్ళు కట్టుకుని అరణ్య దేవత లేదా కాళికాదేవి, మహాకాళి ఇలా రకరకాల ఆలయాలు కట్టి మళ్ళీ వీళ్ళకి భక్తి ఎక్కువే. అమ్మకి దండం పెట్టేవారు. ఏమని, ఈరోజు దొంగతనానికి వెడతాం, దొంగతనం బాగా జరిగేటట్టు చూడము, ఆ దొంగతనంలో వచ్చిన దాంట్లో 6వ వంతు నీకు కానుకగా వేసుకుంటాం, తల్లి నీకు ఎనుబోతులు ఇస్తాం, నీకు జంకలు ఇస్తాం, అది బలిస్తాం అని మొక్కునేవారు. ఏది అమ్మవారికి కూడా వాటా ఇచ్చేవారు వాళ్ళు. ఏం చేస్తాం, ఎవడి ప్రొఫెషన్ వాడిది. మా పీఠానికి మా గుడికి ఒకడు వచ్చాడు, గురువు గారు నేను ఈ మధ్యనే ఓ బిజినెస్ మొదలెట్టానండి, ఆ బిజినెస్లో నాకు 3 పువ్వులు 6 కాయలు అయ్యేటట్టుగా దీవించండి, లాభం వచ్చేలా దీవించండి అని అనగానే దీవించబోయి ఇంతకీ అనుమానం వచ్చింది. ఏంటో బిజినెస్ అంటే శ్మశానం పడుకున్నట్టు వాడు. మా పీఠానికి దగ్గరలోనే ఉందిలేండి శ్మశానం పడుకున్నట్ట. అంటే శ్మశానంలోకి రోజు శవాలు వచ్చేటట్టు దీవించమంటాడు వాడు. అది అవి వస్తేనే కదా సుంకం వస్తుంది. ఏం దీవించను, అలా దీవిస్తే మీరంతా వినడానికి వద్దు నాకు. అందువల్ల టక్కని ఏమనలేక కిక్కురు మనకుండా నాయన వెళ్ళిరారా అన్నాను. పాపం వాడి ప్రొఫెషన్ వాడిది. అలాగే దొంగలు దొంగతనం పారితే నీకు బలులు ఇస్తాం అని మొక్కునేవన్నమాట. మన కాళి తల్లికి మన కల్పవల్లికి మృక్కులను చెల్లింపరారండి, భద్రకాళికి మొక్కు చెల్లింపరండి, బ్రహ్మైన విష్ణైన పరమేశుడే అయిన మన కాళి తల్లికి మొక్కుతుంటారు అని వాళ్ళు పాడుకునేవారు. అలా వాళ్ళ జీవితం ఏదో గడిచిపోతుంది. ఈ దొంగల నాయకుడికి ఒక్క కొడుకున్నాడు. ఆ కొడుక్కి ఓ మాయదారి రోగం వచ్చింది. ఆ రోగం తగ్గాలంటే కాళికాదేవికి నరబలి ఇస్తే మంచిది అని గణాచారి చెప్పాట. అందుకని గణాచారి అని వాళ్ళకు ఒక అర్చకుడు ఉంటాడులేండి, బోయి వాళ్ళకు కూడా. వాడు చెప్పిన మాట విని నా కొడుక్కి రోగం తగ్గితే ఇంచుమించుగా బలంగా అదే వయస్సున్న ఒక కుర్రాన్ని బలిస్తాను అని మొక్కుకున్నాడు. ఆ మొక్కుకున్న వేళ విశేషం ఏమిటో రోగం తగ్గింది వాడికి. వెంటనే దొంగల నాయకుడు మొక్కు చెల్లించాలి. ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడైనా అలాంటి వయస్సు ఉన్నవాడు, కొంచెం బలంగా ఉన్నవాడు ఉన్నాడేమో వెతికి పట్టుకురండి. మళ్ళీ పగలు పెడితే ప్రమాదం, కాస్త చీకటి పడాకైతే ఎవడు పట్టుకోడు. అందుకని గ్రామస్తులు చూస్తే తంతారు కదా, ఎవరికీ తెలియకుండా కుర్రాన్ని ఎత్తుకురండి అని దొంగల నాయకుడు పంపగా వాడు చీకటి పడే వాళ్ళకి ఒక నర పశువు కోసం వెతికారు. ఈ మొక్కజొన్న చేలో మంచె మీద కూర్చుని
వాసుదేవ జపం చేసుకుంటున్న మన జడభరతుడు కనబడ్డాడు. ఐశ్వర్యజీవుడు భలే ఉన్నాడు, పతకలం ఉన్నాడు, బలంగా ఉన్నాడు, నిర్భయంగా ఉన్నాడు అని వాడి మీద పడి కాళ్ళు చేతులు కట్టి దొంగల నాయకుడి దగ్గర తీసుకొచ్చారు. దొంగల నాయకుడు సంతోషించాడు. నరపశువు, బలిపశువు, బలే పశువు దొరికిందనుకుని గణాచారి బలిచ్చేయి అన్నాడు. ఈ కుర్రాడికి స్నానం చేయించారు, ముఖమంతా పసుపు పూశారు, కుంకుమ బొట్లు పెట్టారు, మెడలో వేపమండలు వేశారు. అసలు బలికి ముందు ఈ తంతుకే సగం ప్రాణం పోతుంది పిరికి వాడికైతే. వాడు మొహం మీద కోబలి కోబలి అని అరవడం, మొహం మీద కత్తిలా చెడిపించడం, రారా అనడం. ఈయన అవేం పట్టించుకోలేదండి. ఇంత పూర్వం బలి ఇవ్వడానికి ఎవడన్నా తీసుకొస్తే వాడు ఏడ్చేసేవారట, వణికిపోయేవారట, మలమూత్రాలు విడిచేవారట. ఈయన నిర్వికారంగా చంపేవాడెవడు చచ్చేదెవరు, చంపేదెవరు సమసేదెవరు అనుకుంటున్నాడు ఆయన. ఇలాంటి పశువు దొరికితే ఎంత బాగుండు, వీడేం భయపడలేదు, ఇది మంచి బలి అనుకున్నాడు. భద్రకాళి దగ్గరికి అర్ధరాత్రి వరకు తీసుకెళ్ళి వాడిని ఊరేగింపుగా పాటలు పాడి ఏరిచి పసుపు కుంకాలు తల్లి నానా అట్టహాసం చేశారు. ఇక 12 గంటల వేళ పెద్ద కత్తి తీసుకుని వీడిని నరకబోతూ ఉంటే ఫట్మనే శబ్దంతో విగ్రహం పగలగొట్టుకుని కాళీమాత బయటకు వచ్చేసింది. పరమ భాగవతోత్తముణ్ణి, నిరంతర వాసుదేవ స్మరణ పరాయణుణ్ణి చంపడానికి సిద్ధపడతారట్రా అని ఆవిడ విగ్రహంలోంచి బయటకు వచ్చి చేతిలో కత్తి తీసుకుని ఆ దొంగ నాయకుడి తల, గణాచారి తల, కనిపించిన వాళ్ళ తలలన్నీ నరికి రక్తం గడగడ తాగి చిమ్మి అవతల పారేసింది. మిగతా వాళ్ళు హడిలెత్తి పారిపోయారు. మహాత్ముల తోలికొస్తే, భాగవతుల తోలికొస్తే ఇలాంటి ప్రాయశ్చిత్తమే జరుగుతుంది. తర్వాత మళ్ళీ విగ్రహంలో మాయమైపోయింది ఆవిడ. ఇతని కట్లు విప్పి వెళ్ళిరా నాయన అంటే అసలేం పెద్ద పట్టించుకోలేదు అతను. చంపడానికి తీసుకొచ్చినప్పుడు, కాళ్ళు చేతులు కట్టినప్పుడు, ముఖానికి పసుపు పూసినప్పుడు, ఆఖరికి బలిపీఠం దగ్గర పడుకోబెట్టి కత్తి ఎత్తుతున్నప్పుడు, ఇప్పుడు అమ్మ రక్షించినప్పుడు అన్ని వేళలో ఒకే రకంగా ఉన్నాడు. కానీ ఎంతో పూర్వం భయం లేదు, ఇప్పుడు బతికామనే ఆనందం లేదు. అది మహాత్ముల లక్షణం. మహాత్ములు ధనం వచ్చినా పోయినా, ప్రాణాపాయ స్థితి వచ్చినా బ్రతికినా సర్వకాల సర్వావస్థల్లో ఒకే రకంగా నిర్వికారంగా ఉంటారు. అందుకే వాడిని మహాత్ములు అన్నారు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి, ఎవడైనా తనని సన్మానించినప్పుడు సత్కారాలకి బాగా ఆనందంతో ఎగిరి గంతులు వేయటం, రేపొద్దున ఎవడైనా తిడితే కుంగిపోవడం, ఇవన్నీ నీచుల లక్షణములు. మహాత్ములు అన్నిటికీ అతీతంగా ఉంటారు. మళ్ళీ తిరిగి వచ్చి మంచి మీద కూర్చున్నాడు ఆయన. ఇలా ఉండగా ఒక రోజున రఘుగణుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆయన సింధు దేశంలో ఉండేవాడు. అంటే ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయిందిగా సింధు కూడా. పంజాబులో తూర్పు పంజాబు, అందులో ఉన్న పి, ఆఫ్ఘనిస్తాన్లో కొంత భాగం ఏ, కాశ్మీర్లో కొంత, ఇలా కలిపి పాకిస్తాన్ అని పేరెట్టారు. తెలుసుగా మీకు విషయం? పాకిస్తాన్ అనే పేరు ఒక్కొక్క రాష్ట్రంలోని ముక్కలకి ముందున్న అక్షరాలను తీసి కలిపి పాకిస్తాన్ అని పేరెట్టారు. చూడండి మీరు ఒకసారి ఎప్పుడైనా హిస్టరీ. ఇంతకీ మూలకారకుడు మనకు మొదటి ప్రధాని నెహ్రూ గారు. భారతదేశానికి పరమ శని దురదృష్టం ఏంటంటే నెహ్రూ ప్రధాని అవ్వడం. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యి ఉంటే భారతదేశం హిందూ దేశంగా ప్రశాంతంగా ఉండేది. ఆ రోజుల్లో గాంధీ, ఈ నెహ్రూ, ఆ మహమ్మద్ అలీ జిన్నా, వీళ్ళంతా అందులో పాపం గాంధీ గారు అమాయకత్వంతో దెబ్బతిన్నాడు. నెహ్రూ అనే ఒక కుట్రదారుడి యొక్క బుట్టలో పడిపోయాడు. ఆ జిన్నా అనేవాడు, వీళ్ళంతా కలిసి సర్వనాశనం చేశారు. అటువంటి దేశం 65 ఏళ్ళు సర్వనాశనం అయిపోయిన సమయంలో శ్రీమన్నారాయణుడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ త్రిమూర్తులు అనుగ్రహించి నరేంద్ర మోడీ అనే ఒక దివ్యాత్మస్వరూపుణ్ణి మనకు అంటగట్టారు. ఆయన అవతార పురుషుడు కాబట్టే అప్పటికి ఎప్పటికీ ఆయన దిగ్విజయంగా ముఖ్యమంత్రిగా రావడమే, అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా వెళ్ళాడు. ఏది కనీసం ఎమ్మెల్యేగా నెగ్గకుండా. ఇక వెళ్ళిన తర్వాత తిరుగు లేకుండా 4 సార్లు నెగ్గాడు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా పార్లమెంట్లోకి రావడమే ప్రధానమంత్రిగా. మళ్ళీ 4వసారి కూడా ఆయన ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తూ తన వారసుడికి అప్పగించి అప్పుడు తపస్సు కడతాడు. అప్పటిదాకా మనకి ఢోకా లేదు. ఆయనతో పాటు ఆయన వారసులు కూడా అలాగే ఎల్లకాలం పరిపాలించాలి. నరేంద్రుడు, యోగీంద్రుడు కలిస్తే మళ్ళీ భారతదేశం పూర్వపు భరతవర్షం అవుతుంది అని భవిష్య పురాణంలో వ్యాసుడు రాశాడండి. ఇది నేనన్నాను అనుకున్నారే, వ్యాసుడు చెప్పాడు. ఆయన కొడుకు అభినవసుకుడు మీకు చెబుతున్నాడు. నా నోటి నుంచి వచ్చిన ఈ వాక్కు సత్యం అవుగా. కానీ వీరందరూ కూడా
అప్పుడు ఏమవుతుందన్నమాట, మళ్ళీ పాకిస్తాన్ అలా క్రమక్రమంగా కొంత భాగం మనలో కలిసిపోతూ ఉంటుంది. ఈ త్వరగా చచ్చిన వాళ్ళంతా చస్తారు. ఇక్కడ బొంగులో దేశం పేరెట్టారు బంగ్లాదేశ్, అది కూడా ఇందులో మళ్ళీ వెస్ట్ బెంగాల్లో కలిసిపోవాలని, తిరిగి బంగ్లాదేశ్ కాస్త బెంగాల్గా వంగదేశంగా మారాలని, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా కలవాలని, అఖండ భారతదేశం ఏర్పడాలని నేను చాలా కలలు కంటున్నాను. ఆ స్వప్నం సుస్వప్నం అవ్వాలి, ఇదివరకటి దుస్వప్నాలు తిరిగిపోవాలి. ఏ దేశంలో ఉన్న మీరంతా కూడా సనాతన భక్తులు, భారతదేశ భక్తులే కనుక మీరు ఈ దేశం అభివృద్ధి కోరుకుంటూ అటు ఆ దేశ అభివృద్ధి కూడా కోరుకోవాలి. మనం ఉన్న దేశాన్ని కూడా బాగుపరచాలంటాయి. ఉన్న దేశంట కన్న తల్లితో సమానం. కాశీఖండంలో చెబుతారు, ఉన్న ఊరు కన్న తల్లియు ఒక రీతి. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదట, దాన్ని జాగ్రత్తగా చూడాలట. అందుకే మనం ఎక్కడికి వెళ్ళి అశాంతి ఉండదు. చూడండి, ఎక్కడో కొంతమంది ఉంటారు దిక్కుమాలాళ్ళు, వాళ్ళ వల్లే మధ్య మధ్యలో మనలాంటి వాళ్ళకి ట్రంప్ దెబ్బ వచ్చింది కానీ లేకపోతే అలా రాదు. కానీ మీరు ఉత్తమోత్తముల కింద నాకు ఎందుకో వచ్చినప్పటి నుంచి నిన్నటి నుంచి అలా అనిపిస్తున్నారు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, గోవింద. ఆ సింధు దేశపు రాజు గారి పేరు రఘుగణుడు. ఆయన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి తత్వం తెలుసుకొని మోక్షం పొందుదామని ఒక పల్లకీని బోయవాడ చేత మోయించుకుంటూ వెనక ముందు భటులు వస్తూ ఉండగా ఓహం ఓహం అంటూ ఉండగా బయలుదేరాడు. మంచి పల్లకీలో టీవీగా పడుకున్నాడు. ఆయన ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. అది ఇంతలో ఆ బోయవాడలో ఒకడికి కాలు కుంటింది, దాంతో వాడు తప్పుకున్నాడు. ఒకడు తప్పుకోవడంతో ఏమైందేమో మొయ్యలేక వాడు ఎవడన్నా కొంచెం బలంగా ఉన్నవాడు మోతగా దొరుకుతాడేమో అని చూస్తుంటే మంచి మీద కూర్చుని పాటలు పాడుకుంటున్నటువంటి వీడు కనబడ్డాడు. ఒరే ఇలా రారా అనగానే వచ్చాడు. మాకు బోయవాడు తగ్గాడు, నువ్వు కొంచెం దృఢంగా ఉన్నావు మొయ్యిరా అంటే అలాగే అన్నట్టు. పాపం ఏం చెప్పినా చేస్తున్నాడు లేండి ఆయన. అందుకని జడభరతుడు ఏది అంతటి మహాత్ముడు పల్లకీ మోయడం మొదలెట్టాడు. ఈయనకి పల్లకీ మోయడం అలవాట్లేదు కదా, డ్రైవింగ్ అలవాటు లేని వాడు చూడండి ఇలా విసురుతూ ఉంటాడు. మధ్య మధ్యలో ఫోన్ చూసుకుంటూ ఈ ముందు సీట్లో కూర్చున్నాడుగా టెన్షన్ తెప్పిస్తూ ఊపుతున్నట్టుగా ఈయన కాస్త ఈ పల్లకీని అటు ఇటు కుదుపడం మొదలెట్టాడు. దానికి తోడు ఇతనికి జాలి ఎక్కువ. నడుస్తున్నప్పుడు నేల మీద చీమ దోమ ఇవి కనపడుతూ ఉంటే తొక్కకుండా ఉండడానికి ఇలా కాలు అడ్డదిడ్డంగా వేయడం మొదలెట్టాడు. దాంతో ఏమైపోయింది అనమాట, ఈ పల్లకి అటు ఇటు కదిలిపోయింది, కుదుపులు వచ్చాయి. ఆ లోపల ఉన్న ఆయన హాయిగా పడుకున్నవాడు కాస్త కదిలిపోయాడు. ఏమిరా పల్లకీని కుదుపులతో నడుపుతున్నారు, ఇందాక బాగానే నడిపారుగా అనగానే ఏం చేయమండి, మాలో కొత్త పోయేవాడు ఒకడు వచ్చాడండి, వాడు అటు ఇటు ఊపుతున్నాడండి అనగానే ఎవడవరా నువ్వు, బలంగా లేవా, బాగా సుకుమారి అనుకుంటాను, పాపం తిండి సరిగ్గా తినలేదనుకుంటాను, జాగ్రత్త, పిచ్చి పిచ్చిగా నడిచావంటే దేహశుద్ధి చేయిస్తానన్నాడు. అయినా ఆయన మళ్ళీ అలాగే నడుస్తుంటే ఎరా తననా అన్నట్ట బాగా గట్టిగా తిట్టేళ్ళండి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, మహారాజా మీరు తన్నేది నా శరీరాన్న నా ఆత్మన, శరీరాన్ని తనడం వల్ల నా ఆత్మకేం నష్టం లేదు, ఆత్మని ఎలాగో తనలేరు, మీరు ఎన్ని తనినా నా ఆత్మ అలాంటిగా ఉంటుంది కాబట్టి ఇలాగే నడుస్తుంది. ఇక మీరు అన్నారే నువ్వు తిండి లేక చిక్కిపోయావా అని, తిండి లేక చిక్కిపోలేదు, ఆధ్యాత్మిక జ్ఞానం నశించి మళ్ళీ జన్మెత్తి ఈ పాప పనుల్లో అడుగుపెట్టాను అనగానే ఈయనకి మతిపోయింది. వీడెవడరా ఇంత అద్భుతమైన వేదాంతం మాట్లాడుతున్నాడు, ఆత్మ దేహం అంటాడు అని టక్కున పలకి నుంచి కిందకి దిగి ఆ మొహం చూడగానే కళ కనపడి ముందు ఆయన్ని ఆ పల్లకి బరువు నుంచి తప్పించండి అని పక్కకి తీసుకొచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. అంటే ఆ ముఖం చూడగానే నమస్కరించాలనే కోరిక వచ్చింది తపశ్శక్తి వల్ల. మహాత్మా తమరెవరు, నేను దత్తాత్రేయ భక్తుణ్ణి, నన్ను ఉద్ధరించడానికి వచ్చిన దత్తాత్రేయుడివా, లేక నేను బోధించమని అడగడానికి వెడుతున్న కపిల మహర్షివా, అది ఇది కాక బ్రాహ్మణోత్తముడివా పండితుడివా అంటే మళ్ళీ తెలివి తక్కువ ప్రశ్న వేస్తున్నావు. నీవెవరివి అని అంటున్నావే, ఈ నీవెవరు అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడంలోనే మన జీవితం అంతా గడుస్తుంది. ముందు నేనెవరిని అనుకో, నేను అనే శబ్దమునకు ఈ శరీరమా, లోపల ఉన్న ఆత్మ, లేక చేస్తున్న పనుల, అది తెలుసుకోనగానే అప్పుడు ఆయనకు అర్థమయ్యింది. ఆయన ద్వారా అక్కడ కూర్చుని జ్ఞానోపదేశం పొంది వాసుదేవ మంత్ర జపం పొంది తరించాడు. తరిస్తూ ఉండగా మహాత్మా ఇన్ని రకాల శాస్త్ర విషయములు చెక్క 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 చెబుతున్న తమరు నిజంగా ఎవరండి అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, నాయన ఒకానొకప్పుడు నేను నీలాంటి మహారాజునే, అన్నీ విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వచ్చాను. ఆ సమయంలో నారదుడు నా దగ్గరకు వచ్చి ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని మంత్రాలు అనుష్ఠానం చేసినా భాగవతాన్ని 7 రోజులలో పారాయణ చెయ్యకపోతే, సప్తాహ దీక్షతో చెయ్యకపోతే
వాడికి భగవంతుని అనుగ్రహం రాదు. అది రానంత వరకు మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. నా మాట విను అంటే, ఎందుకంటే కథలవి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అనుష్ఠానం చేయడం మానేసి ఈ కథలు వినడం వల్ల లాభం ఏమిటి, ఈ పుక్కిటి పురాణాల వల్ల లాభం ఏమిటి, నాకు భాగవత కథల కంటే భగవద్ జపం తపస్సే ముఖ్యము అనగా పిచ్చాడా? శ్రీమన్నారాయణుడు తన అవయవములను భాగవతంలో పెట్టాడు. అందులో దశమస్కంధం శిరస్సు, పాదములు ప్రథమ స్కంధం, రెండో స్కంధం మోకాళ్ళు, మూడవ స్కంధం తొడలు, నాలుగవ స్కంధం గుహ్యస్థానం, ఐదవది నాభి పొట్ట కూడా, 6 హృదయం, 7 కంఠం, 8 బాహువులు, 9 ముక్కులు, 10వ స్కంధం శిరస్సు, 11, 12 సహస్రార కమలము, సహస్రార కమలంలో ఉన్న చక్రములు. అందుకే శ్రీమద్ భాగవతాన్ని విష్ణువు యొక్క స్వరూపంగా భావిస్తారు. ఎన్ని జపములు తపములు చేసినా, ఎన్ని యజ్ఞములు చేసినా రాని పుణ్యం శ్రీమన్నారాయణుని దివ్యస్వరూపమైన భాగవతం వినడం వల్ల, పారాయణ చేయటం వల్ల వస్తుంది. అందువల్లే భాగవత సప్తాహానికి ఏవి సాటిరావు అన్నాడు. ఆయన శరీరమేది. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృత్పురాణశ్రవణాత్ తత్ఫలం లభతే నరః. సమస్త వేదములు చదవడం వల్ల వచ్చే పుణ్యం ఒక్క భాగవత సప్తాహం వల్ల వస్తుంది. సమస్త తీర్థయాత్రలు చేయటం వల్ల, గయా, ప్రయాగ, కాశీ, కురుక్షేత్రం వంటి తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలం ఒక్కసారి పురాణం వల్ల వస్తుంది. అందుకే ఏమని చెప్పారు? సర్వ వేదేషు యత్పుణ్యం, అన్ని వేదములలో ఏ పుణ్యం ఉన్నదో, సర్వతీర్థేషు యత్ఫలం, సమస్త తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే పుణ్యం ఏది ఉన్నదో అది సకృత్తు, అంటే ఒక్కసారి. సకృత్ అనే సంస్కృత శబ్దమునకు వన్స్ అని అర్థం అన్నారు. ఓన్లీ వన్ టైం అని ఒక అర్థం, వెంటనే అని కూడా అర్థం, ఆన్ ది స్పాట్ అని కూడా అర్థం. ఒక్కసారి పురాణశ్రవణాత్, పురాణము వినడం వల్ల తత్ఫలం లభతే నరః, నరుడు ఆ ఫలం పొందుతాడు. రెండో అర్థం ఏంటి? వెంటనే పొందుతాడు పురాణం వినడం వల్ల. అందువల్ల జ్ఞానులు కలియుగంలో మానవులు తరించడానికి పురాణమే మూలము అని గ్రహిస్తారు. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలః. కృతయుగంలో మానవులు తరించడానికి ఎన్నో ధర్మములు చెప్పారు. నాయన వేదాలు చదవండి, యజ్ఞాలు చెయ్యండి, తీర్థయాత్రలు చెయ్యండి, దానం చెయ్యండి, ధర్మం చెయ్యండి, ఇన్ని చేసినా మోక్షం వస్తుందో లేదో అనేవారట. త్రేతాయుగంలో కూడా అంతే, ద్వాపరయుగంలో కూడా అందుకే ఉన్నారు కృతాదౌ బహవో ధర్మాః. కృత, త్రేత, ద్వాపర యుగాలలో మానవులు తరించడానికి బహవః ధర్మాః, ఎన్నో ధర్మాలు ఉన్నాయి, చాలా ధర్మాలు ఉన్నాయి. కానీ కలవు ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒక్క ధర్మం మాత్రమే ఉన్నది. ఇన్ని ధర్మములు లేవు మానవులు ధరించడానికి. ఏమిటా ధర్మం? పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. పురాణములు వినడము కంటే నృణాం, నరులకు అపరః ధర్మః న విద్యతే, మరొక ధర్మం లేదు. 1 గంట 2 గంటలో వీలున్నప్పుడు పురాణము వినండి. ఈ పురాణము వినడము కంటే కలియుగంలో మానవులకు వేరే ధర్మం లేదు. కాబట్టి ఎప్పుడు వీలుంటే అప్పుడు పురాణం వినండి. ఇది కేవలం ముఖ్యంగా కలియుగ మానవుల కోసమే వ్యాసుడిచ్చిన ధర్మం. అందుకే వేదవ్యాసుడు కలియుగంలో మానవులు పురాణం వినడం తేలిక గనక, విని తరించాలి గనక మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్నినారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే పేరుతో 18 పురాణములు ఇచ్చాడు, 18 ఉపపురాణాలు ఇచ్చాడు, మహాభారతం అనే ఒక సంహిత ఇచ్చాడు, బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు. వీటిల్లో కూడా తేలికగా వినడానికి పనికొచ్చేది పురాణమే. ఇప్పుడు పురాణంలో కథలు నాబోటి వాడు చెబుతుంటే ఎంత తేలిక ఉంది మీకు. జడభరతుడి కథ చదవడం కంటే వినడం వల్ల అర్థమవుతుంది. నిన్న మీకు చెప్పినటువంటి గజేంద్ర మోక్షణం హాయిగా చదవడం కంటే వినడం వల్ల తేలిగ్గా అర్థమవుతుంది. ప్రహ్లాద చరిత్ర, కపిలుడి చరిత్ర,
శ్రీకృష్ణ పరమాత్మని దివ్యలీలలు, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం, ఇటువంటి అవతారాలు ఘట్టాలు, వేదవ్యాస మహర్షి యొక్క చరిత్ర, ఇవన్నీ వీటిల్లో ఉంటాయి. ఇవి వినడం వల్ల మానవులు తరిస్తారు. అందువల్ల కలియుగంలో సులభమైన మార్గం పురాణ శ్రవణమే. శ్రీమద్ భాగవతం అమృతం కంటే గొప్పది అన్నాడు ఆయన. అమృతానికి భాగవతామృతానికి చాలా తేడా ఉన్నది. సుధాం పిబన్ ఏక ఏవ నరస్యాత్ అజరామరః శ్రీమద్భాగవతం కుర్యాత్ కులమేవ అజరామరం. అమృతం ఉన్నది, పాల సముద్రం చిలకటం వల్ల అందులోంచి పుట్టింది. ఈ అమృతం మీ అదృష్టం బాగుండి మీలో ఎవరో తాగారు, ఏ అరుణో రాజేషో లేక ఇంకోళ్ళో తాగారు అనుకుందాం. అలా తాగినవాడు ఒక్కడే, ఆ అమృతం తాగినవాడు కలియుగాంతం వరకు ముసలితనము చావు లేకుండా ఉంటాడు. కలియుగాంతంలో దాని ప్రభావం పోయినట్టే. ఈ యుగాంతం వరకే కేవలం జర మరణములు లేకుండా ఉంటాడు. జర అంటే ముసలితనం, మరణం అంటే చావు, ఇవి లేకుండా ఉంటాడు. ఆ తర్వాత దాని ప్రభావం ఉండదు, వీడిపోతాడు. కానీ భాగవతం అనే అమృతం తాగితే, అమృతం నోటితో తాగుతాం, భాగవతామృతం ఎలా తాగుతాం అంటే వింటాం అన్నమాట. వింటే కులమేవ అజరామరం, వారి వంశం అటేడు తరాలు ఇటేడు తరాల వాళ్ళు, వీడితో కలిసి మొత్తం 15 తరాలు అన్నమాట. ఈయన వెళ్ళిపోయిన 7, రాబోయే 7 తరాల వాళ్ళు, వెరసి 15 తరాల వాళ్ళు శాశ్వతంగా వైకుంఠంలో ఉంటారు. వైకుంఠంలో జరా మరణములు శాశ్వతంగా ఉండవు. అందువల్ల వైకుంఠమునకు పంపించేటటువంటి మోక్షమిచ్చేటటువంటిది కనుక భాగవతం ఎంత గొప్పదో ఆలోచించండి. అమృతం కంటే భాగవతామృతం గొప్పది అన్నారు. ధిక్ అమృతం అన్నారు భాగవత మహిమలో. ఎందుకు ఈ పనికిమాలిన అమృతం? కేవలం ఒక్కడికి మాత్రమే పనికొచ్చే అమృతం. ఇవాళ కాకపోతే రేపైనా తిరిగి భూలోకంలో అనేక రకాలుగా పుట్టుకనిచ్చేటటువంటి అమృతం ఎందుకు? భాగవతామృతం గొప్పది అన్నారు. అటువంటి భాగవతాన్ని, ఆ అమృతాన్ని సేకరించాలంటే దానికి నియమం ఏమిటనమాట? 7 రోజులు దీక్షతో పారాయణ చేయించుకొనుట. మొదటి రోజు ఏం చేస్తారనమాట? విఘ్నేశ్వర పూజ, 5 కలశముల స్థాపన. 5 కలశాల్లోకి ఆదిత్యుణ్ణి అంటే సూర్యుణ్ణి, అంబికాం అమ్మవారిని, గణనాథుణ్ణి, మహేశ్వరుణ్ణి, విష్ణువుని, ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరు 5 కలశాల్లో స్థాపన చేయాలి. దీక్షా కంకణములు, చేతికి కట్టే తోరాలని పూజించాలి. యథాశక్తిగా ఈ పూజ అయ్యాక, నైవేద్యం అయ్యాక అప్పుడు ఈ కంకణాన్ని చేతికి ధరింపచేయాలి. ఆ తాడు చేతికి కడతారు. ఈ 7 రోజులు ధరించినటువంటి వాడికి ఆ భాగవత ఫలం అందుతుంది. ఈ 7 రోజులు నియమాలు ఏమిటంటే పెద్ద కఠోర నియమాలు లేవు. మాంసాహారము, మద్యము మానేయడం. ఆ 2 మారడం పెద్ద కష్టం కాదు. 7 రోజులు కూడా మానలేమంటే అది వేరే విషయంలేండి. ఈ 7వ రోజు ఉదయం సూర్యోదయ సమయానికి అది పూర్తయిపోవాలి. ఈ పారాయణ ఫలాన్ని ఆ వ్యక్తులు వచ్చి కంకణం అక్కడ పెట్టి చేతిలో నీళ్లు పోయించుకొని శ్రీమద్భాగవత పారాయణ ఫలం అహం సేకరోమని సేకరించాలి. అప్పుడు 7 రోజులు వాళ్ళు దీక్షతో పారాయణ చేసిన ఫలం పొందుతారు. మీరంటే డైరెక్ట్గా ఉన్నారనుకోండి, కాబట్టి చేతికి కంకణం కట్టించుకుంటారు, పాల్గొంటారు. ఆఖరి రోజున కంకణం ఇస్తారు. దాన్ని మేము ఏ యజ్ఞగుండంలోనో సముద్రంలోనో నదిలోనో కలుపుతాం. కానీ ఎక్కడో లాస్ ఏంజల్స్లో ఉన్నవాడు భాగవత సప్తాహం చేయించుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ కొత్త నామాలు మాకు ఇస్తే దానితోటి ఇక్కడ పారాయణ చేయించి వాళ్ళ పేరు మీదుగా పరోక్షంలో ధారపోస్తారు. ప్రత్యక్ష పరోక్షములు 2 సమాన ఫలం ఇస్తాయి. అప్పుడు ఏమవుతుందన్నమాట? ఈ భాగవత పారాయణ మహాఫలం వల్ల ఈ జన్మలోనే తరిస్తారు. శ్రద్ధని బట్టి ఈ జన్మలో, ఒక్కోసారి శ్రద్ధ లేకపోతే ఉత్తమ జన్మ పొంది తరిస్తారు. కొంతమందికి పునర్జన్మ ఉంటుంది, కానీ మంచి జన్మ, ఉత్తమ జన్మ వస్తుంది. దానికే కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో ఏమని? శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. యోగాభ్యాసము చేస్తూ భ్రష్టుడైన వాడు అంటే ఈ పారాయణ జరుగుతున్నప్పుడు ఏవో చిన్న పొరపాట్లు చేశారనుకోండి, చేయకూడని పనులు, అలాంటప్పుడు వాడిని నరకానికి వెళ్ళట. వాడిని యోగభ్రష్టుడని అంటారు. వాడిని కూడా వాడు మళ్ళీ జన్మెత్తుతాడు. ఈ జన్మలో ఏం చేస్తాడనమాట? నెక్స్ట్ జన్మలో మంచి శుచి కలిగిన
ఐశ్వర్యం కలిగిన సంపద కలిగిన వాడి ఇంట్లో పుడతాట. ఒకటి శుచీనాం, రెండు శ్రీమతాం, పవిత్రులైన వాళ్ళ వంశంలో పుడతాడు. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడతాడు. ఏనాడు డబ్బుకి కొరవ ఉండదు, శుచికి కొరత ఉండదు. అటువంటి ఇంట్లో పుట్టి మళ్ళీ ఈ భాగవత సప్తాహాలు కొనసాగించుకుని ఆ తర్వాత వాడు ఉత్తమ జన్మ ఎత్తుతాడు లేదా మోక్షం పొందుతాడు. కానీ నష్టం మాత్రం ఉండదు. అందుకనే భాగవత సప్తాహం గొప్పతన్నారు. భాగవత సప్తాహానికి మిగతా వాటికి తేడా ఏంటంటే ఒక్కొక్కప్పుడు యజ్ఞం చేస్తున్నప్పుడు చెయ్యరాని పనులు చేస్తే ఆ యజ్ఞ దీక్షలో ఉండగా తాగుడో తందనాలో లేకపోతే స్త్రీలోలత్వమో ఇంకేదో పిచ్చి పనులు చేస్తే తినకూడనివి తింటే వాడు నరకాల పాలవుతాడు. కానీ భాగవత సప్తాహ యజ్ఞంలో ఈ పొరపాటు జరిగితే ఉత్తమ జన్మెత్తి మళ్ళీ కొనసాగించుకుంటాడు అనమాట. నష్టం ఉండదు. ఎందుకంటే విష్ణుమూర్తి కూడా నాలాగా జాలి ఎక్కువ. ఆయన తొందరగా లొంగిపోతాడు, పొగిడితే లొంగిపోతాడు, అందువల్ల అనుగ్రహిస్తాడు. ఇటువంటి భాగవత సప్తాహాలు ఇప్పటివరకు ఎన్ని చేసాం మేము? 414 జరిగి. నాకంటే ఈయనే నా కూడా జరిగే వాళ్ళకంటే కూడా అరుణేగా పేరు. ఆయన ఎంత 414 అని గుర్తుందంటే ఆహా, ఇంక ఈ పునర్జన్మ లేదు, వైకుంఠం నాతో పాటు పట్టుకుపోతున్నాను, నా వెనక సీట్లో కూర్చోవాలి, నా సీటు కొట్టేయకుండా. మీరు ఎవరైనా వైకుంఠానికి వచ్చేటప్పుడు ఆ విమానం రాగానే మీరు దబుక్కుని ఎక్కేయకుండా మా గురువుగారి దేవల్ల వైకుంఠం అని తెలిసిందండి, ఆయన సీట్ అయిందేనండి, అందులో ఖర్చు వేయండి. విమానం ఎక్కగానే ఆవిడెవరో రుమాలు వేసిందిట, అందులోకి వెళ్ళగానే వేయగానే వాడెవడో నా సీట్ అనగా లేదండి నేను ఇందులో తువ్వాలు వేసానండి, ఇది నా పెనిమిటి తువ్వాలని తిరిగిపోయి. అలాగే వైకుంఠానికి వెళ్ళినా సీట్లో రిజర్వేషన్ నాకు కట్టే పెట్టండి, మీకంటే ముందునే పెడితే మీ సీట్లు మీకు కట్టే పెడతాను. మన ఫేట్లను బట్టి సీట్లు దొరుకుతాయి. బిజినెస్ క్లాసా, ఎకానమీయా, ఫస్ట్ క్లాసా, అది కూడా మళ్ళీ యోగం అనుకోండి. కాబట్టి 414 సప్తాహాల్లో ఇక్కడికి వచ్చే ముందు చేసిన సప్తాహం సముద్రంలో చేసాం, సాగర సప్తాహం. 7 రోజుల పాటు ఫ్లారిడాలో బయలుదేరి సముద్రంలో ఆ 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు చేసి 1వ తారీఖు అయ్యాక మీ దగ్గరికి వచ్చాం. 7 రోజులు ఆ సప్తాహం జరుగుతున్నప్పుడు సముద్రంలో వాళ్ళు ఎంత ఆనందం పొందారండి. అందులో శోభ గారు ఇక్కడికి వచ్చి విన్నారే, అది ఆవిడే. ఒకసారి లేచి నిలబడితే ఆవిడ ముఖం చూపించండి. ఆవిడ కూడా సముద్ర సప్తాహంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాదేగా, హైదరాబాదే. వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉన్నది, అంచేది ఈవిడి పేరు శోభ, అమ్మాయి పేరు ఏమిటి? హరిణి. ఇలా మొత్తం 125 మంది వచ్చారు. 125 150. ఇక అసలు మందే డెక్కంతా, నెక్క నాది, డెక్క వాళ్ళది, లక్కంతా మీదిని. కాబట్టి ఇలా ఎన్ని సప్తాహాలు చేశామండి. అమెరికాలో ఇప్పటివరకు చేసిన సప్తాహాలు 63 ఉన్నాయి. 63లో సముద్ర సప్తాహం మాత్రం కృష్ణపద్మ గారు డాలస్ ఆవిడ నిర్వహించారు. ఆవిడ అద్భుతమైన నిర్వహణది. ఇంకా ఆవిడకి మనం టోపీలు తొలగాను అంటే హెడ్స్ ఆఫ్ అన్నట్టుగా పొగడాలి, నేనైతే ఆశీర్వదించాలి, మీరైతే కృతజ్ఞత చూపించాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో సప్తాహం రేపు సిన్సినాటీలోను, తర్వాత మినియాపోలీసులో జరుగుతున్నది. మినియా పోలీస్, ఆ తర్వాత ఇండియా నా పోలీస్, అందులోనూ జరుగుతున్నాయి అన్నమాట. చాలా అదృష్టవంతులు. ఇటువంటి భాగవత సప్తాహాలు ఎటువంటి మహిమ కలిగినవో తెలిసింది కదా. ఇదంతా ఎవరు చెప్తున్నారు? జడభరతుడు రఘుగణ మహారాజు చెప్పాడు. నేను రాజుగా వైరాగ్యంతో జీవిస్తున్న రోజుల్లో నారదుడు భాగవత సప్తాహం చేసుకో తరిస్తావంటే నాకెందుకే భాగవత సప్తాహం, ఏదో చెబుతావు నువ్వు. నేను భగవన్నామం చేసుకుంటాను, తపస్సు చేసుకుంటాను, యోగాభ్యాసం చేసి ఈ భస్త్రీలో ఏవో ఉన్నాయి అరుపులు, నానా గందరగోళాలు చేస్తాను, ఇంకేవో చరిత్రలు పారాయణ చేస్తాను. నాకు భాగవతం వద్దు అనుకున్నట్టే. భాగవతం కంటే మంత్రం గొప్పది కదా అనుకున్నట్టే. దానివల్ల ఏమైందనమాట, సప్తాహం చేయకపోవడం వల్ల జింక వ్యామోహంలో పడ్డాడు. దాంతో మళ్ళీ జింక యొక్క కొంకగా పుట్టాడు, కొర్ర కొంకగా. మళ్ళీ ఈ జన్మ ఎత్తాను, చూసావా. కాబట్టి నువ్వైనా బుద్ధి తెచ్చుకొని నా ఉపదేశం విన్నావు కనుక భాగవత సప్తాహం చెయ్యి. నీ అదృష్టం బాగుంటే పద్మాకర్ గారు వస్తారు. నువ్వు ఎలాగో చారులెట్టు ఎడుతున్నావు కదా, ఆ చారులో పడిపోకుండా హాయిగా భాగవత సప్తాహం చేయించుకుని తరించు అంటే రాజుగారు కాళ్ళు పరుచుకొని వెళ్ళి వెంటనే భాగవత సప్తాహం చేసి ఆ జన్మలోనే మోక్షం పొందాడు. ఇది భాగవత సప్తాహం యొక్క మహామహిమ. అంటే ఎటువంటి వాణ్ణైనా, దీనుండైనా, హీనుండైనా, పండితుడైనా, కాకపోయినా, ధనం ఉన్నవాణ్ణైనా, ధనహీనుండైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, నపుంసకుడైనా, ఎవడైనా ఒక్కసారి భాగవత సప్తాహమును శ్రద్ధతో చేయించుకున్న విన్న వాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు, సకల సంపదలను కూడా అనుభవిస్తాడు. దీనికి
స్త్రీ పురుష నపుంసకాది భేదం లేదట. వాడు ఎవడైనా నమ్మకం ఉంది అంటే చాలన్నమాట. అందుకని భాగవతం ఎంతో గొప్పది. పూర్వం సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకి 7 రోజుల్లో భాగవతం వినిపిస్తూ ఉంటే దేవతలు అమృతం పట్టుకుని అక్కడికి వచ్చి, ఏమండి అమృతం ఆ పరీక్షిత్తుకి ఇవ్వండి, అప్పుడు ఆయనకి శాపం వల్ల చావు ఉండదు, కలియుగాంతం వరకు బతుకుతాడు, దీని బదులుగా భాగవతం మాకు ఇమ్మంటే ఎవరు పొమ్మన్నాడు ఆయన. భాగవతం అనే అమృతం వినాలంటే మానవులు, అది కూడా గురుభక్తి కలిగిన వాళ్ళకే అర్హత ఉన్నది. మీ దేవతలకి భక్తి తక్కువ, అందులో గురుభక్తి మరింత తక్కువ, కాబట్టి మీకు ఎవరు పొమ్మన్నాడు ఆయన. శ్రీమద్భాగవతీ వార్త సురాణామపి దుర్లభ అన్నారు. అందుకే భాగవత మహిమలో భాగవత ఉపన్యాసం ఉందే, ఇది దేవతలకి కూడా లభించలేదు, కేవలం మానవులకి మాత్రమే లభించింది. అందున మీరు కూడా అదృష్టవంతులయ్యారు. ఈ భాగవతం అయ్యాక తృణము పణము దానం చేయాలి. అది ఎంతనే చెప్పాల, ఎంతని కాదు, వారి వారి శక్తిని అనుసరించి. చివరిలో ఏమంటాడు, విత్తశాఠ్యం నకార ఏత్, పిసిని కొట్టుతనం మాత్రం చూపించొద్దు. $1,00,000 ఉన్నవాడు $1 ఇవ్వకూడదు, ఉద్యోగం లేక బాధపడుతున్నవాడు $100 ఇవ్వకూడదు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది ఉంది కనుక వాడు తక్కువ ఇవ్వాలట. ఇవ్వకపోయినా పర్వాలేదు పేదవాడైతే. అందువల్ల పిసిరి కొట్టుతనం చూపించరాదు, ఎంతో కొంత దానం చెయ్యాలి. ఎంత బాగా చెప్పారు. ఎన్ని యజ్ఞములు చేసినా, ఎన్ని తీర్థములు తిరిగినా దానం వల్ల వచ్చే ఫలితం రాదండోయ్. బాగా పాతకాలంలో మార్కండేయ పురాణంలోని సతీ సుమతి కథని తెలుగులో కూడా సతీ సుమతి అనే పేరుతో సినిమా తీశారు. అదంతా మార్కండేయ పురాణంలో ఉన్న కథే. అందులో అంజలి గారేమో సుమతిగా, ఆవిడ భర్త కౌశికుడిగా కాంతారావు, మహారాజుగా ఏది ప్రతిష్టానపుర మహారాజుగా ఎస్వి రంగారావు. ఆ టీవీ అద్భుతం, ఆ నటనే చూస్తేరాలి. ఆ రోజుల్లో సినిమాలు చూస్తే కావ్యాలు, పురాణాలు అవి వింటే, చూసినా, పాటలు విన్నా తరిస్తాం. ఇప్పుడా నరకం వరిస్తాం. ఇప్పుడు సినిమాలు కొని చూస్తే 2 దూకి చచ్చిపోవాలనిపించింది నాకు. ఓ సినిమా, ఓ చిన్న బిట్టు చూపించారు మా శిష్యులు. నేను 1993 తర్వాత మళ్ళీ సినిమా హాల్కి వెళ్ళలేదు. మీరు నమ్మినా నమ్మపోయినా. 93 అంటే ఎన్నేళ్ళు అయింది ఇప్పటికీ? 33 ఏళ్ళు అయింది. అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నాను. మీ ఆరోగ్యానికి నా ఆరోగ్యానికి తేడా ఏమిటంటే సినిమా హాల్కి వెళ్ళకపోవడం నా అదృష్టం. అలాగని వాట్సాప్లోనూ వాటిలో చూస్తామని కాదు, పాత సినిమాలు కావ్యాల్లో ఉంటాయి కాబట్టి చూశాను. అందులో సతీ సుమతిలో మార్కండేయ పురాణములోని 4 శ్లోకములను తీసుకుని సముద్రాల వారు పాటగా రాశారు. ఆ పాట మార్కండేయ పురాణంలో శ్లోకముల సారాంశం. ఎంత అద్భుతమైన పాట. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం, జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతన్నదానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహీవీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. మహారాజులైనా మహీవీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. నెరదాత పేరే నిలచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఎంత హాయిగా తిరిగ్గా రాశారండి. అందులో పి సుశీల ఆ రోజుల్లో కోయిల కంఠంతో పాడేసింది. దానం ధర్మమే వేదాలలో చెప్పబడిన నీతి సారం.
వేలాది సంవత్సరములు జపం చేసి జటాజోటాలు ధరించి అడవుల్లో తపస్సు చేసుకునే ఋషుల కంటే సంసారంలో ఉంటూ ఎంతో కొంత దానం చేసిన వాడు తొందరగా తరిస్తాడు. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్న. నిరత అన్నదానమే నీ పెన్నిధానం. నువ్వు అన్నదానం చెయ్యి, అది నీకు ఒక పెద్ద నిధి నీ వెంట వస్తుంది. గొప్ప గొప్ప మహారాజులు ఎంతోమంది ఈ భూమండలాన్ని పరిపాలించారు. ఒక్కడన్నా ఇవాళ మనకి గుర్తున్నాడా? ఎంతమంది రాజులు లేరండి. అయితే శిబి చక్రవర్తో బలి చక్రవర్తో ఇలాంటి వాడిని గుర్తుపెట్టుకుంటున్నాం. మిగతా రాజుల పేరు ఊరు లేకుండా పోయారు. కారణం దానాలు చేయకపోవటమే. భూమిని విడిచిపెడుతున్నప్పుడు ఈ మహారాజులు ఎవరైనా ₹1 పట్టుకెళ్ళారా? నిజంగా మనతో పాటు పట్టుకుపోతే చార్లెట్ ఎప్పుడో వెళ్ళిపోయేది. వీడు కొంప ఎక్కడో వదిలేశాడు. హౌస్ నెంబర్ 1350, హౌస్ నెంబర్ 110, 13,002, 13,004 అన్ని కొంపలు ఇక్కడే ఉన్నాయి. వీడు అక్కడే పోయాడు. అసలు ఇళ్ళు పక్కన పెడదాం, మన ఈ బ్యాంక్ అకౌంట్లు పక్కన పెడదాం, ఈ కట్టుకున్న బట్టలు రావు మనతోటి. ఈ బట్టలు కూడా ఇక్కడే వదిలేస్తాడు. మన శరీరం ఏ రాదు పాపం. ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత మనతో వచ్చేటప్పుడు ఒక ఆలోచన చేస్తుందా? అయ్యో ఈ శరీరమునకు ఈయన లాల్చీ వేశాడు, అది అప్పడాలు ఒడియాలు పెట్టాడు. కొంతమంది అప్పడాలు ఒడియాలు కూడా వేసి భోజనం పెడతారులేండి. కొంతమంది దిక్కుమాలాడు ఏమి పెట్టరు. కానీ ఆ అప్పడాలు ఒడియాలు పెట్టాడు, అన్నం పెట్టాడు, అవి పళ్ళు పెట్టాడు, అవి పెట్టాడు, ఇన్ని పెట్టాడు కదా. వీడు చచ్చిపోయినప్పుడు వీడితో పైకి పోదామని శరీరం కూడా అనుకోవట్లేదు. ఈ లాల్చి రేపు నువ్వు తన్నాక బాల్చి వెంట వస్తుందా? రావడం లేదు. మన శరీరం కూడా మనతో రానప్పుడు ఇంకేం వస్తాయి? కాబట్టి ఇది గ్రహించి దాత పేరు మాత్రమే శాశ్వతంగా ఉంటుందని భావించి బలి, శిబి ఇలాంటి మహానుభావులు దానం చేసి తరించారు. అందుకని భాగవత సప్తాహం అయ్యాక ఎంతో కొంత తృణమో పణమో దానం కూడా చేయమన్నారు. అది ఎంత అని చెప్పలేదన్నమాట. అసలు దానికి అంతం ఎక్కడుందిలేండి. వారి వారి శక్తిని అనుసరించి చెయ్యండి. ఎక్కడైనా సత్యనారాయణ వ్రతంలో కూడా చివరిని ఏమని చెప్తాడు? విత్తశాఠ్యం నకారయేత్. విత్తము దగ్గర, డబ్బు దగ్గర శాఠ్యం పిసునుగొట్టుతనమును చూపించవద్దు, నీకు తోచినది చెయ్యి అన్నారు. ఆ విధంగా భాగవతాన్ని ఎంతోమంది చేసి తరించారు. పరీక్షిత్తు, అలాగే కలియుగంలో గోకర్ణుడు, ఇలాంటి మహాత్ములు తరించారు. మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు భాగవత సప్తాహంలో పాల్గొనే యోగం కలుగ్గాక. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చేయలేకపోతే రేపు సిన్సినాటీలో భాగవత సప్తాహం ఉంది. ఏ తారీఖు నుంచి ఉంది సిన్సినాటీలో? ఇప్పుడు ఇక్కడ నుంచి మేమేమో మా అందరం ర్యాలీకి వెళ్ళిపోతున్నాం, ర్యాలీ చేసుకుంటూ. ర్యాలీ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? వర్జీనియా నుంచి పిట్స్బర్గ్, అక్కడ నుంచి ఫిలడెల్ఫియా నుంచి సిన్సినాటీ పెడుతున్నాం. అక్కడ అవసరాల పంతులు గారు, వారి ఏకైక సతీమణి అవసరాల సుధ గారు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు. అక్కడ పొందూరు వేణుగోపాలు ఆచార్యుడు, శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినవాడు, ఆయన కూడా వీళ్ళకి మంచి సాయంగా ఉంటాడు. ఆ ఊళ్ళో వాళ్ళు ఉండడం చిన్నదైనా సిన్సినాటీ సిన్సియర్స్ వాడు, సిన్సియారిటీ ఎక్కువ ఉండడం వల్ల సిన్సినాటీ అని ఉంటారు. లేదా ఎప్పుడు సిన్ చేయలేదు కనుక సినాటి అన్నారు అన్నమాట. ఒక్క సిన్ను కూడా చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది వరకు ఒకసారి చేసాం. ఊరంతా తరలి వచ్చేవారండి. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే 7 రోజుల పాటు ఎలాగ పగలలో వచ్చారండి. సాయంత్రం అంటే అనుకోవచ్చు. ఎందుకని భాగవత సప్తాహం ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటారు. అప్పుడు 2 పూట్ల కూడా ప్రవచనం చేసాం కొన్నిసార్లు. అయితే ఇది పంతులు గారికి సుధ గారికి ఉన్నటువంటి పలుకుబడి వారి అందరిలో యొక్క తల్లో నాలుకలో ఉండడం వల్ల, భగవంతుడు ఇచ్చిన వరం వల్ల చాలా బాగా చేశారు. ఇది 2024లో. ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా మాకు కావాలని బలాత్కారంగా అడిగి తీసుకున్నారు. అందువల్ల రేపు సిన్సినాటీలో కూడా సప్తాహం జరుగుతుంది. ఏనా ఆగస్టు 18 నుంచి జరుగుతుందట. ఆగస్టు 18 నుంచి ఎవరన్నా వస్తే భోజనం పెడతారండి. వాళ్ళు ఉచితంగా భోజనం పెడతారు. మిమ్మల్ని స్వయంగా చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళ సంగతి నాకు తెలుసు కాబట్టి చెబుతాను. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మినియాపోలీసులో మాధవి వాళ్ళ గుంపంతా చాలా ఐకమత్యంతో ఉంటారు. ఏం భక్తి అంటే! మాధవి అయితే తన పరివారంతో కలిసి ద్వారకలో భాగవత సప్తాహం జరిగితే వచ్చింది. ద్వారకలో బంగారపు సింహాసనంలో భాగవతాన్ని ఊరేగించాం. దేవుడి దేవల మా పీఠానికి 2 కేజీల బంగారంతో అనుకుంటాను, అంతేనా, భాగవత సింహాసనం చేయించాం. ఆ సింహాసనం మీద భాగవతాన్ని ద్వారకలో ఊరేగించాం. అక్కడికి వచ్చింది మాధవి. ఇక్కడున్న చాలామంది వచ్చారు అమెరికా నుంచి మోతం వేయడానికి ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళు బాగా చేస్తారు.
ఎందుకు చెప్తానంటే ఇక్కడ చేయలేకపోయినా అక్కడికైనా వచ్చి వినడానికి ప్రయత్నించండి, గోత్రనామాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ అందరికీ కోఆర్డినేటర్గా మన అరుణ్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, వాళ్ళకి శుభం కలుగ్గాక అని మంగళాశాసనం చేస్తూ